10th క్లాస్ కూడా చదవాలా, 9th క్లాస్కే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంట. 10,000 కడితే లైఫ్ టైం రూమ్ ఫ్రీ అంట. మ్యారేజ్ అయితే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అంట. ఇప్పుడు అయితే మనోడు ఏంటంటే నన్ను ఇన్వైట్ చేశాడు, జాబ్ ఉందన్న 16,000 కడితే లైఫ్ టైం సెటిల్డ్ అని చెప్పి నాకు ఫోన్ చేశాడు. నాకు దానికి ఆల్రెడీ దాని గురించి నాకు ఫుల్గా తెలుసు. అయితే నేను ఏం చెప్పానంటే, సరే తమ్ముడు నేను వస్తాను, ఏమేం కావాలో చెప్పు అని చెప్పంటే మనోడు అన్నీ చెప్పాడు. మనోడికే తెలియదు అక్కడ ఫుల్గా ఏం జరుగుతుందో ఏంటో, అది ఫ్రాడింగా నిజమా అని. మనోడికి నిజం తెలిసేలా చేశా. కావాలంటే వచ్చి చూడండి అబ్బాయి. అదే మా అన్న కూడా ఉన్నాడు, చేర్చుకుంటారా అసలు ఎవ్వరే మామ ఎవ్వరు వచ్చినా ఓకేరా నాకు. ఇవ్వను అవసరం మాట్లాడతావా? కాన్ఫరెన్స్ కలిపి ఏమైంది కలుపు ఒక నిమిషం లైన్ లో. ఏంటి ఎవరికైనా ఇచ్చేస్తారు జాబు? ఏమో అలాగైతే రోడ్డు పక్కన బోలంత మంది ఉన్నారు కదరా. నేను తింటా పడుతున్నాను, నన్ను కట్ చేసి. ఏం కాదు తిను. సరే కలుపు. హలో బబ్లు. నీది మాట్లాడు. ఏరా బబ్లు చెప్పురా. అన్న ఒక జాబ్ ఉందంటన్నా, ఒక జాబ్ ఉందంటన్నా, మా ఫ్రెండ్ గారు ఫోన్ చేసాడు. ఏం జాబ్ అంట? సాలరీ ఎంత చెప్పు ఫస్ట్. శాలరీ అంతరా? హలో బాబు. ఎవరు? అన్న నాకు పేరు బాబు అంటారు. చెప్తాముడు. అన్న ఇదేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అన్న. ఓకే. ఇది ఏంటంటే సిస్టమ్ వర్క్ అన్న. ఇది సిస్టమ్ వర్కా? అవునన్నా. సెంట్రల్ గవర్నమెంట్ అంటే రైల్వేనా? రైల్వే కాదన్నా, ఇది ఏంటంటే కంపెనీ పేరు అంటే కంపెనీ పేరు నేను బబ్లుకి మెసేజ్ పెడతాను. ఓకే. కంపెనీ పేరు ఇదేంటంటే సిస్టమ్ వర్క్. సిస్టమ్ వర్కా? అదే కంపెనీకి ఫైల్ వస్తా ఉంటాయి. ఆ ఫైల్ మనం ఏంటంటే కంపెనీలో పెట్టి మనం అదే కంపెనీకి పంపాలి, పెద్ద కంపెనీకి. ఓకే. అదే నా ఇది అంటే ఫస్ట్ ఇది కంపెనీ ఆడిందంటే న్యూ ఢిల్లీలో ఉందన్న ఫస్ట్. ఓకే. తర్వాత ఏంటంటే ఇది ఉంది కంపెనీ హుబ్లీలోనా? హుబ్లీలో ఉందన్న కంపెనీ. ఇది మనం ఇంటి దగ్గర నుండి చేసుకోవచ్చా లేకపోతే ఎలాగా? అన్న ఫస్ట్ నువ్వు ఇక్కడ వచ్చి నువ్వు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కావాలంటే నువ్వు ఇంటికాడ ఉన్నైనా చేసుకోవచ్చు అన్న. ఇది ఓకే. శాలరీ ఎంత ఉంటుంది తమ్ముడు? నా ఫస్ట్ ట్రైనింగ్ లో అంటే నీకు 18 వచ్చిద్దన్నా. 18,000? అన్న అవునన్నా. తర్వాత నీకు ట్రైనింగ్ అంటే మంత్లీ జీతం పడిద్ది అన్న. అంటే పెరిగిద్ది. అదే 3 నెలలకి 4 నెలలకి అంటే మనం పని అంటే మన పని ఎంత తొందరగా నేర్చుకుంటే అంత జీతం పెరిగిద్ది అన్న. ఇది అదన్నా. సరే కానీ దీనికి మనం మామూలుగా ఎంత చదువుకొని ఉండాలి? నా 10th ఉన్నా పర్లే అన్న. 10th ఉన్నా పర్లేదా? నాది గ్రాడ్యుయేషన్ అయిపోయింది. అంటే నేను చదివి 9th క్లాస్. 9th క్లాసా? 9th క్లాస్ నేను చదివి అన్న. ఇక్కడ చదివితే పని లేదన్న. ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఓకే. అప్లికేషన్ ఎట్లా పెట్టుకోవాలి? ఇది నీకు అప్లికేషన్ కావాలంటే నేను ఒకసారి ఫోన్ చూపిస్తాను. అయిపోద్దా? కన్ఫామ్గా అయిపోద్దా జాబు? అన్న నీకు 100% నేను ఇస్తా అన్న. నమ్మకం పెట్టుకుంటే నువ్వు 100% నువ్వు ఇక్కడ వచ్చేలాగా నేను చేస్తా. ఓకేనా అన్న? సరే కానీ అమౌంట్ ఏమన్నా కట్టాలా? అది ఆ సార్ చెప్తారన్న మొత్తం. అంటే నీకు రూమ్ ఫుడ్ మొత్తం ఫ్రీ. అర్థం కాలే తమ్ముడు. రూమ్ ఫుడ్ అన్న. రూము ఫుడ్ అన్నీ ఫ్రీయా? రూమ్ ఫుడ్ మొత్తం కంపెనీ ఇచ్చింది. ఓకే. అదే నాకు బొబ్బులు ఒకసారి అన్నయ్యకి నాది నంబర్ ఇది. సరే. అదే అన్నయ్యకి నాది ఫోన్ నంబర్ ఇస్తే నేను వెళ్ళి సార్ గారికి వెళ్ళి నేను అన్నయ్యకి నేను సార్తో ఒకసారి ఫోన్ మాట్లాడిస్తా. అప్పుడు అన్నయ్యకి మొత్తం క్లియర్ గా అర్థమైపోయింది. తమ్ముడు అన్న చెప్పన్నా. నువ్వు వెళ్ళి ఎన్నాళ్ళు అవుతుందమ్మా? నేను వెళ్ళి కరెక్ట్ 1 month అవుతుందన్నా. ఇంకా నా ట్రైనింగ్ కూడా అవ్వాలా. మా మంచోడు రా నువ్వు. చాలా మంచోళ్ళ ఉన్నావు అంటున్నా. సరే తమ్ముడు, మరి ఎట్లా సార్తో మాట్లాడాలంటే ఎలాగా? అదే మా రూమ్ లో అదే సీనియర్ సార్ వచ్చారు. అదే ఆ సార్ చెప్తున్నాం మాట్లాడమని అన్నయ్యని. పిల్లి తొందరగా అన్నా. బబ్లు వాళ్ళు ఫోన్ చేసి చేశాడా?
హలో. అన్నా ఇది ఇస్తున్నా మాట్లాడన్నా. సరే ఇవ్వన్నా. అన్నా ఏం మాట్లాడాలి చెప్పన్నా. అదే సార్ ఇది అదే మా తమ్ముడు నుంచి నేను మాట్లాడుతున్నా అని చెప్పి. సరే అన్న. హలో సార్, నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి సార్. అదే మా ఫ్రెండ్ జాబ్ ఉందని చెప్పాడు సార్. జాబ్ వేకెన్సీ కోసం కాల్ చేశారా? అవును సార్. ఓకే, ఏం చదువుకున్నారు మీరు? సార్ నేను ఐటీఐ చేశాను సార్. ఐటీఐయా? అవును సార్. ఓకే, ఐటీఐలో ఏ ట్రేడ్ తీసుకున్నారు? ఎలక్ట్రానిక్స్ సార్. ఎలక్ట్రానిక్స్ మెకానిక్సా? అవును సార్. ఎక్కడ చదువుకున్నారు? విజయవాడ సార్. విజయవాడ. ఓకే, మీకు సిస్టమ్ మీద కానీ ఏమైనా నాలెడ్జ్ ఏమైనా ఉందా? అంత లేదు సార్. అంటే జీరో నాలెడ్జా? ల్యాప్టాప్ ఆపరేటింగ్ మొత్తం అన్ని చేస్తాను సార్. ల్యాప్టాప్ ఆపరేటింగ్ మొత్తం చేస్తారా? అవును సార్. ఇదివరకు ఎక్కడైనా వర్క్ చేశారా? లేదు సార్, ఏం చేయలేదు, ఖాళీగా ఉన్నా. ఖాళీయేనా? అవును సార్. స్టడీ పర్పస్ ఎక్కడ వరకు ఉంది మీకు? సార్ మీ స్టడీ పర్పస్ ఎక్కడ దాకా ఉంది అంటున్నా? స్టడీ పర్పసా? ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఎంతవరకు మీరు హై చదువుకున్నారా అంటున్నా? ఓన్లీ ఐటీ అయినా లేకపోతే ఇంటర్ కూడా చదివారని అడుగుతున్నా. ఐటీఐ ఒకటే సార్. 10th నుంచి డైరెక్ట్ ఐటీ? అవును సార్. ఓకే, 10th నుంచి డైరెక్ట్ ఐటీ కదా చదివింది? అవును సార్. ఇక్కడ 4 డిపార్ట్మెంట్స్ ఉంటాయి బ్రదర్. 4 డిపార్ట్మెంట్స్ మీ స్టడీస్ ప్రకారం బట్టి మీకు ఇక్కడ ఉన్న కొన్ని డిపార్ట్మెంట్స్ చెప్తారు. 4 డిపార్ట్మెంట్స్ లో మీకు ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ తీసుకోవచ్చు. కోడింగ్ సిస్టమ్ ఉంటుంది, అండ్ అలాగే ప్యాకింగ్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది. ఓకే. ఏ డిపార్ట్మెంట్స్ లో మీకు చూస్ చేసుకుని మీరు వచ్చి ఇక్కడ డేట్ అనేది ఇంకో సార్ ఫిక్స్ చేస్తారు. అది మా సీనియర్ సార్, మాకు అప్లై సార్ అయినా ఆ సార్తో మీరు మాట్లాడండి ఒకసారి, ఓకే? అండ్ అలాగే మీకు ఇక్కడికి వచ్చి ఇంట్రెస్ట్ ఉంటే కనుక మనోడికి కాంటాక్ట్ అయ్యి మీ ఫుల్ డీటెయిల్స్ అన్ని మా వాడికి పెడితే మనోడు తీసుకెళ్ళి డాక్యుమెంట్స్ మీద రెజ్యూమ్ రాసి అన్ని రాసి పెడతాం అనమాట. మీకు రెజ్యూమ్ ఉందా? ఉంది సార్. అది ఒకటి మొత్తం కాపీస్ తీసి మన అబ్బాయికి పెట్టండి. వాడు తీసుకెళ్ళి కంపెనీలో ఇవన్నీ చేస్తాడు అనమాట. సార్ ఐటీఐ చదువుకున్నా అని చెప్పాలా లేకపోతే ఏమని చెప్పాలి సార్? ఇంకొకసారితో మాట్లాడమంటున్నారు కదా. ఐటీఐ చదువుకుంటున్నారు ఏమని చెప్తారంటే, మీకు ప్రజెంట్ ఇప్పుడు మన డాక్యుమెంట్స్ అన్ని మీకు పెడతారు. ఓకే. అందులో ఏం చదువుకున్నారంటే 10th ప్లస్ ఐటీఐ అని రాయమని చెప్పండి. 10th ప్లస్ ఐటీఐ సార్. ఓకే. 10th ప్లస్ ఐటీఐ అని రాయమండి. స్కిల్స్ ఏమైనా ఉన్నాయంటే మీకు ల్యాప్టాప్ స్కిల్స్ ఉన్నాయని చెప్పారు కదా, ఆ ల్యాప్టాప్ స్కిల్స్ ఉన్నాయని చెప్పి మీరు మాట్లాడండి. ఓకే సార్. ఓకే సార్ కాల్ చేసినప్పుడు కొంచెం డీసెంట్ గాను ఓకే సార్ అని చెప్పి మాట్లాడుకుంటూ మీకు ఇంకేమైనా కంపెనీ మీద డౌట్స్ ఉంటాయి కానీ ఆయన అడగండి, ఓకేనా? అలాగే మీకు ఇక్కడికి వచ్చే ఉద్దేశం ఉంటే కనుక మనోడికి మీ డాక్యుమెంట్స్ అన్ని పెట్టండి. మీ డాక్యుమెంట్స్ అంటే మీ ఆధార్ కార్డు, మీ ఒకటి మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆధార్ కార్డ్స్ ఉంటాయి కదా, మమ్మీ అండ్ డాడీది, అలాగే పాన్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్ సంబంధించిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి. సరే సార్. ఓకే సార్. ఓకే సార్, గుడ్ నైట్ సార్. ఓకే సార్. అమ్మ చూడు, స్టడీ పర్పస్ అంట. స్టడీ పర్పస్ అంటే పర్పస్ అంటే ఏంటి అసలు? దేనికోసం స్టడీ పర్పస్ ఏంటి అసలు? నాకు అర్థం కాదు. సరైన నాలెడ్జ్ వీళ్ళకే లేదు, మళ్ళీ మన వాళ్ళకి స్టడీ పర్పస్ అంట. మళ్ళీ చేద్దాం. వీడు వెళ్ళి ఎన్ని రోజులు అవుతున్నా? 4 రోజులు అన్నాడు కదా. హలో అన్నా, సార్తో మాట్లాడాను. నీకు రెజ్యూమ్ పెట్టమన్నారు. రెజ్యూమ్ అంటే ఏమేం కావాలన్నా సార్ చెప్పారని గుర్తులేదు, ఒకసారి చెప్తావా అన్నా? ఏం లేదన్న, ఆధార్ కార్డు ఒకటి, పాన్ కార్డు ఒకటి, అదే నువ్వు ఎక్కడ చదివావో అది ఉంటుంది కదా సర్టిఫికేటా? అవునన్నా, అదొకటి. అంటే నేను 99% నేను అంటే నువ్వు బొబ్బులుకి నువ్వు తెలుసు అంటున్నావు కదా. అవునన్నా, నేను 99% 100% నేను చేపిస్తాను, ఓకేనా? నువ్వు అన్నా దానికి అమౌంట్ ఏమన్నా అవుతాయా? అదే నువ్వు అదేనా నువ్వు నాకు ఆధార్ కార్డు ఎన్ని పెడితే రేపు మార్నింగ్ అదే మాకనే కొంచెం పెద్ద సార్ వస్తారు. అంటే ఏం లేదన్నా, నేను ఇంట్లో చెప్పాలి. నేను అమౌంట్ తీసుకోవాలంటే ఇంట్లో చెప్పి తీసుకోవాలి కదా. అంటే నీకు సార్ చెప్తే నీకు అర్థమైద్ది అన్న. అలా కాదన్నా, మనలో అన్నమాట. అంటే ఏం లేదు, నేను అమౌంట్ ఒకవేళ రేపు పొద్దున్న రమ్మన్నారు అనుకో, నేను అప్పటికప్పుడు అమౌంట్ చూసుకోండి ఇబ్బంది అయ్యిద్ది కదా.
అట్టా అంటే ఉంగరం ఉంది ఇంట్లో తెలియకుండా ఎక్కడైనా పెట్టేసి తీసుకొద్దామని. ఎంత అయిద్దో ఏంటో తెలిస్తే మళ్ళీ జాబ్ పోతే మళ్ళీ దొరకదు కదన్నా. అసలే పెళ్ళి కూడా కాలేదు, సంబంధాలకు వెళ్తే నువ్వే జాబ్ చేస్తున్నా అంటున్నారు. నేనున్నా నీకు గొప్పలు వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి నువ్వు నేను 100% నేను సెట్ చేస్తాను. ఓకేనా? ఏ సార్తో అయినా, నేను పెద్ద ఐటీ సార్తో అయినా నేను మాట్లాడి నేను కన్ఫర్మ్ సెట్ చేస్తాను. ఓకేనా అన్న? అదే అన్న అమౌంట్ చెప్తే. ఒక్క నిమిషం లైన్లో ఉన్నాను. అదే ఆ సార్ కాడికి వెళ్ళి నేను కన్ఫర్మ్ చెప్తాను. ఒక్క నిమిషం లైన్లో ఉన్నాను అంతే. సరే అన్న. ఒక్క నిమిషం. అరే వీళ్ళు ఏమన్నారా, ఇంతలా ట్రైనింగ్ ఇస్తారా అసలు? వీళ్ళ ఇంట్లో పేరెంట్స్ తెలియదు వీళ్ళు ఏం చేస్తున్నారు, అసలు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు, ఏంటి జాబ్ బొంగు అంటారు. ఒకసారి పేరెంట్స్ కూడా క్వశ్చన్ చేయాలిగా. నెల అయింది, శాలరీ ఇంకా వేయలేదు, ఎప్పుడు వేస్తావు, అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నావు, అవన్నీ అడగలుగా మీరన్నా. అట్లా వదిలేస్తారా? చూడండి మీ వాళ్ళు ఎట్లా చేస్తున్నారా. ఫోన్ చేసే అన్నా అన్నా. హలో అన్న, నీ వాయిస్ కట్ అయిపోతుంది అన్న. ఒక్క నిమిషం. హలో అన్న. అన్న సార్కి ఇస్తున్నా, మాట్లాడన్నా. సరే అన్న. సార్ ఓకే ఓకే. హలో సార్, చెప్పండి సార్, ఏమైంది? అది ఏం కాదు, అది అమౌంట్ ఏమన్నా కట్టాలా అని. అంటే ఏం లేదు సార్, ఇంట్లో వాళ్ళని అడగాలి కదా, నిన్నే ఇబ్బంది అన్నారు. మళ్ళీ రేపొద్దున సార్తో అండి ఒకవేళ రమ్మన్నారు అనుకో, రింగ్ ఉంది అది తాకట్టు పెట్టన్న వద్దామని అమౌంట్ అడిగితే సార్తో మాట్లాడని మీకు ఇచ్చారు సార్. తాకట్లు పెట్టుకుని రావాల్సినంత కారణం ఏంటి బ్రదర్? నాకు అర్థం కాలేదు. అంటే మరీ పూర్ అండి మాది. ఊరా? ఓకే, నాకు అర్థమైంది. అంటే మళ్ళీ జాబ్ మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ కష్టం కదా. చాలా ట్రై చేసా కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు, అందుకనే. అదేం వదలేదు కదా నీకు, ఎందుకంటే నేనే మొత్తం ఇక్కడ మొత్తం నేనే చూసుకుంటా. ఒకవేళ మీ వాళ్ళు వస్తే కనుక మరి కన్ఫామ్గా వస్తానంటే ఏముంది, మాట్లాడతాం కదా దాని గురించి. కంగారు కొంచెం అలాగే సార్, అమౌంట్ ఎంత అయితే ఏంటని చెప్తే నేను అరేంజ్ చేసుకున్నాను సార్, ఇబ్బంది ఏమి ఉండదు. కానీ నేను అమౌంట్ అవి చూసుకున్నాను సార్. అంటే 16,000 దేనికంటే ఇక్కడ 16,000 అవుతుందా సార్? అవును. ఇక్కడ ఏంటంటే సిస్టమ్ వర్క్ నేర్పుతారు కాబట్టి దానికి అనేది కొంచెం ఫీజు అనేది చార్జ్ చేసుకుంటారు. పర్లేదు, అది పెడితే 30,000 దాకా వస్తుంది సార్, పర్లేదు. 30,000 సంగతి మీరు ఆలోచించదు. ఎందుకంటే ఇక్కడ మనకి కంపెనీ క్వార్టర్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది అనమాట. అదేంటంటే ఇక్కడ లైఫ్ టైం ఫ్రీ అనమాట మనకి. దానికి ఏంటంటే ఇక్కడ 10,000 దానికి తీసుకుంటారు. అండ్ మిగతా 17 మిగతా ఇంకా 6,000 ఏంటంటే మనకి సిస్టమ్ వర్క్ అన్ని నేర్పుతాయి, డీటెయిల్స్ ఉంటాయి, అని ఉంటాయి. మీకు లైఫ్ టైం ఆ రూమ్ ఫ్రీ. మీకు లైఫ్ టైమా సార్? లైఫ్ టైం ఫ్రీ ఇంకా రూమ్ 10Kకి సార్. మీరు ఒకవేళ మీకు మ్యారేజ్ అయినా కానీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కూడా ఉంటుంది. ఒకవేళ ఎందుకంటే మీకు ఎక్కడ నచ్చి ఎక్కడ చేసుకుంటారండి మీ లైఫ్ టైం కి. ఒకవేళ నీకు కానీ మీ మ్యారేజ్ అది మీకు ఒకవేళ మ్యారేజ్ అయితే కనుక ప్రిపేర్ చేస్తారు కంపెనీ వాళ్ళు. సార్ ఓకేనా? ఓకే సార్. మీకు ఎంట్రో డేట్ అనేది సార్ అనేది ఇస్తారు. లేకపోతే నేనే మీకు కాల్ చేసి ఎప్పుడు రమ్మంటాను నేను కనుక్కుని నేను చెప్తాను. అండ్ అలాగే మీ డీటెయిల్స్ పెట్టమని చెప్పాను కదా, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే దీనికి పెట్టండి. ఓకేనా? ఓకే సార్. ఓకే బ్రదర్. అండ్ అలాగే మీకు మ్యారేజ్ అయితే కనుక 2 KHK ఫ్లాట్ ఇస్తారు. అండ్ అలాగే మీకు 2 months ట్రైనింగ్ ఉంటుంది. లేదు సార్, మొన్నట్లనే సంబంధం వచ్చి జాబ్ ఏం లేదని వెళ్ళిపోయారు సార్. వెల్ బ్రదర్, అంటే బ్రదర్ మీకు ఏజ్ ఎక్కువ బాగా? లేదు సార్, 26 సార్. 26? అవును సార్. ఓకే బ్రదర్, దాని ఏం ఇబ్బంది లేదు, నేను చూసుకుంటాను. మీరు ఇక్కడ రండి, పర్లేదు. అండ్ అలాగే మీకు ఎలాగో కొంచెం ల్యాప్టాప్ స్కిల్స్ ఉన్నాయి అంటున్నారు కదా సార్. ఓకే, వెల్ గుడ్. అయితే పర్లేదు. అయితే కోడింగ్ అంతా వచ్చు కదా మీకు? వచ్చు సార్, మొత్తం డేటా ఎంట్రీ అంతా చేస్తాను. డేటా ఎంట్రీ చేస్తారా? అవును సార్. ఏముంది, మొత్తం మాట్లాడే వచ్చు. మీది పెద్ద కంగారు ఏం లేదైతే, మీ సెట్ అయిపోయింది. ఓకే సార్. అంటే మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు సార్, వాళ్ళు కూడా నాతో పాటు, అంటే నేను ఏది ట్రై చేస్తే వాళ్ళు అదే ట్రై చేస్తారు. మొన్న SSRకి అదే RRB పోస్టులు పడినప్పుడు 10 మంది కలిసి అప్లికేషన్ పెడితే ఒక్కరు కూడా రాలేదు సార్. ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ అంటున్నారు కదా, ఇంకా అసలు బాధే ఉండదు. ఓకే బ్రదర్, నాకు అదేం ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక్కడే ఉండి నువ్వు ఒక్కడే ఫస్ట్ చేసుకుని, ఒకవేళ ఒక వేకెన్సీ ఏం ఖాళీ ఉంటే అప్పుడు నువ్వు బ్రదర్స్కి చెప్తూ కానీ. సరే సార్, తప్పకుండా. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వచ్చి ఇక్కడ చూసుకుని నీకు ఓకే అనిపిస్తే అప్పుడు మీ బ్రదర్స్ చెప్పడానికి కూడా బాగుంటుంది.
సార్. ఓకేనా? ఓకే ఓకే సార్. వేకెన్సీ ఖాళీ ఉన్నాయి, అందుకని అది కూడా ఇప్పుడు ఉన్నాయో లేవో తెలీదు. నేను సార్తో మాట్లాడి నీకు వెంటనే మా నోట్ చేద్దాం, నేను డేట్ అనేది ఫిక్స్ చేపిస్తాను. ఓకేనా? సరే సార్. డేట్స్ అనేవి ఇప్పుడే కదా వచ్చినవి, మళ్ళీ మన తెలుగు వాళ్ళకి ఎప్పుడు ఉందో కనుక్కొని నేను నీకు మెసేజ్ కానీ కాల్ కానీ చేయమని మా నోట్ చేసి చెప్పిస్తాను. ఓకేనా? తెలుగు వాళ్ళు అంటే సార్ అన్ని లాంగ్వేజ్ వాళ్ళు ఉంటారా సార్ అక్కడ? మన తెలుగు వాళ్ళకి మటుకు సపరేట్ గా క్వార్టర్స్ కూడా ఉంది ఇక్కడ. సార్. ఓకేనా? 500 మంది పైన ఉంటారు, 500+ మంది ఉంటారు. అక్కడ లాంగ్వేజ్ అది రాదు కదా సార్ అక్కడది? అందుకే కదన్న మన కోసం ఇక్కడ ఏంటంటే కంపెనీ క్వార్టర్స్ అని చెప్పి కొన్ని క్వార్టర్స్ ఉంటాయి అన్నమాట. మన తెలుగు వాళ్ళు మట్టికి అందులో ఉంటారు. ఇప్పుడు దీని వచ్చాడు, దీని ఎలా మాతో పాటు ఉంటున్నాడు, అలాగే మీరు తిను పక్కనే ఉండేటట్టుగా మేము అరేంజ్ చేస్తాం. ఓకేనా? ఓకే ఓకే సార్. ఇంకా ఆఫీస్ కూడా పక్కనే ఉంటుంది కాబట్టి మీకు ఇంటర్వ్యూ డేట్ అనేది ఎప్పుడు ఇస్తారు ఏంటని చెప్పి నేను ఒకసారితో కనుక్కొని మాట్లాడి డీల్ చేసి నీ డాక్యుమెంట్స్ అని పెట్టంగానే రేపు పొద్దున్న డాక్యుమెంట్స్ అని పెడితే ఒకవేళ సార్తో కానీ కాల్ చేపిస్తాం కానీ, లేకపోతే మనోడు రేపు పొద్దున్న నీ గురించి ఇన్ఫార్మ్ చేసి దాని గురించి సార్ వేకెన్సీ ఉంటే మీకు కాల్ చేస్తారు, కాల్ బ్యాక్ అని చేస్తారు. సార్ కంపెనీ పేరు చెప్పలేదు సార్, మనోడు సార్ చెప్తారని అన్నాడు. నాకు అర్థం కాలేదు, ఇంతవరకు కంపెనీ పేరు తెలుసుకోకుండా నాతో ఇంతవరకు మాట్లాడేశారా? కాదు సార్, జాబ్ అన్నారు కదా మొన్న, ఇలాగే మ్యారేజ్ ఇలా అయింది కదా అని చెప్పి. అది ఎస్ఎల్కే గ్లోబల్ సొల్యూషన్స్ సార్. వినపడలేదు సార్. ఎస్ఎల్కే గ్లోబల్ సొల్యూషన్స్ కంపెనీ డీటెయిల్స్ మీకు వాట్సాప్ చేస్తాను, చూసుకోండి. ఓకే సార్. ఓకేనా? ఓకే ఓకే సార్. ఎస్ఆర్కే గ్లోబల్ సొల్యూషన్స్ అని అన్నాడు కదా, అసలు దాని పేరు ఏంటంటే గ్లేజ్ ట్రేడింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. అయితే దీనికి మల్టిపుల్స్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయి, వాళ్ళకి తగినట్టుగా ట్రేడర్స్ అంటారు, సొల్యూషన్స్ అంటారు, ఏయో కంపెనీ పేర్లు చెప్తారు. అసలు దీనికి పేరు ఏంటంటే గ్లేజ్ ట్రేడింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఆల్రెడీ దీని గురించి నాకు ఆల్రెడీ ఐడియా ఉంది. అయితే ఏంటంటే మీకు తెలియడం కోసం ఇదంతా చేస్తున్నాను. ఇప్పుడు మనోడు వాట్సాప్ చేస్తా అన్నాడు కంపెనీ డీటెయిల్స్, అవి మీకు కూడా చూపిస్తా చూడండి. హలో హలో తమ్ముడు, అన్నా. మాట్లాడాలన్నావంటగా, బబ్బు వచ్చాడు మా ఇంటికి. అవునమ్మా, సారీ చెప్పాను. తమ్ముడు నీ మాట వినిపిస్తలే, కొంచెం గట్టిగా మాట్లాడవా? అన్నా చెప్పు తమ్ముడు. అదే సారీ చెప్పాను, సార్ ఓకే అన్నారు. నువ్వు అదే నువ్వు ఇంకా బయలుదేరితే టుమారో కానీ లేకపోతే అప్పై వచ్చి టుమారో కానీ బయలుదేరు. ఓకే అన్నారా? చూసారా అప్లికేషన్స్ అన్నీ? ఓకే అన్నారు సార్, ఓకే అన్నారు. బయలుదేరితే నువ్వు రేపు సాయంత్రం, అంటే నువ్వు విజయవాడ నుంచి రావాలా లేకపోతే ఎటు నుంచి రావాలన్నా? విజయవాడ నుంచే. విజయవాడ నుంచి అయితే అదే ఆ ట్రైన్ కూడా విజయవాడ వచ్చి గుంటూరు వచ్చింది ఇటు. అదే కావాలంటే నేను నీకు అదే ఆ ట్రైన్ యాప్ నీకు పంపిస్తాను చూడు. అది నాతో పాటు వస్తారన్నావు కదా ఒకసారి, వాళ్ళు ఎవరైనా వస్తారు నాతో? అది నేను రేపు మార్నింగ్ చెప్తాను. మనోళ్ళు వస్తా అంటే బాపుల నుంచి రావాలి, బాపుల నుంచి గుంటూరు వచ్చి ఎక్కుతారు రావాలంటే వాళ్ళు. అంటే కలిసి వస్తే అందరం ఒకే ఇబ్బంది ఉండదు కదా పక్కన ఇంకొకరు ఉంటే? అన్నా ఏం కాదా అన్న, నేను కూడా బాపుల నుంచి నేను ఒక్కడినే వచ్చానన్నా. నీకంటే ధైర్యం ఎక్కువ అమ్మా. అన్న నా వయసు ఎంత అనుకున్నా చెప్పన్నా సుమారుగా? ఏమన్నా తెలీదు. 18 అన్నా నా వయసు, నీకన్నా చిన్న అన్న నేను. అవునా? అట్టంటే నేను ఒక్కడిని వచ్చాను నా బాపుల నుంచి, ఇంక అర్థం చేసుకో. బాపూర్ నుంచి బాపూర్లో బస్సు దిగి గుంటూరులో దిగి గుంటూరు నుంచి ఎదిగొచ్చి మళ్ళీ గుంటూరులో ట్రైన్ ఎక్కితే ఇక్కడ నేను 9:30 దిగి 9:30 వచ్చి నేను బయట టిఫిన్ చేసుకొని వచ్చాను. అక్కడ రూమ్ ఫుడ్ అన్ని బాగానే ఉంటాయా అన్న? మొత్తం మన తెలుగు వాళ్ళన్నా ఇక్కడ. రూమ్ ఫుడ్ మొత్తం బాగానే ఉంటాయి అన్న. సరే అయితే నాకు ఒకసారి చెప్తావా? నాకంటే ఏ ట్రైన్ ఎక్కాలి ఏంటి ఏం తెలియదు అవన్నీ. నీకు అంటే నేను మొత్తం చెప్తాను. రేపైతే 2 ట్రైన్లు ఉన్నాయన్న. 8ంటికి ఒకటి, 9ంటికి ఒకటి. 8ంటికి నువ్వు 8ంటికి బండి ఎక్కితే ఇక్కడ నువ్వు పొద్దున 9ంటికల్లా నువ్వు ఇక్కడ దిగిపోతావు. అది నువ్వు 9ంటికి బండి ఎక్కావు ఇంకో మధ్యాహ్నం 12ంటికి దిగుతావు. ఇక్కడ 9ంటికి బండి వద్దులే, 8ంటికి బండి ఎక్కి ఎట్టయినా ట్రై చేసి. కరెక్ట్గా అమౌంట్ ఎంత కావాలి?
అన్న 16K తెచ్చుకో అన్న, ఫస్ట్ కట్టుకో అంటే ఇంకా నీకేమైనా ఖర్చులు ఉంటే ఏమి తెచ్చుకో. ఖర్చులు అంటే మళ్ళీ మనం జాయిన్ అయిన 1 మంత్ ట్రైనింగ్ 2 months ఉంటుంది అంటున్నావు కదా. అవునన్నా. మరి 2 months మనకి రన్ అవ్వాలంటే ఎస్టిమేషన్ ఎంత తెచ్చుకోవాలని చెప్తే. తెచ్చుకో అన్న. అంటే అదేనా నీకేమైనా అలవాట్లు ఉన్నాయా? లేదన్న, ఏం లేవు. ఏం లేవుగా. సరే సార్, ఓకే, ఆల్ ది బెస్ట్. ఫోన్ చేస్తారా మార్నింగ్? హలో అన్న, దగ్గు మా మార్నింగ్ మాట్లాడండి. అదే నేను చెప్తా, అదే నీకు అదే అన్న నీకు ఏం అలవాటు లేవుగా? లేవన్నా. ఇంకా 7-10 కడతావు కదా, ఇంకా నీకేం ఖర్చులకి తెచ్చుకుంటే నుంచి ఛార్జీలు అవుతాయి అన్న. 1000 రూపీస్ దాకా. 1000 అవ్వలే, 500 అవుతాయి. సరే, ఎక్కడికి రావాలన్నా కట్టగా? తిరుపతి హుబ్లీ. అంటే నేను నీకు మెసేజ్ పెడతాను. అది నీ ఇప్పుడు అదే ట్రైన్ యాప్ లో చూసి నేను కొట్టి నీకు స్క్రీన్ షాట్ పంపిస్తాను. పంపిస్తా ఇప్పుడే. మరి అది అలా కాదన్నా, నేను ఎట్లా రావాలి ఏంటి? వస్తారా ఎవరైనా లేకపోతే ఏంటి? నాకు తెలియదు కదా అన్న. నేనే వస్తానన్నా. నువ్వే వస్తావా? నేను ట్రైన్ ఎక్కే కాడ నుంచి ఆ ట్రైన్ ఆడది నేను మొత్తం చూసుకొని నువ్వు ట్రైన్ దిగపోయే కల్లా నేనే వస్తాను. ఓకేనా? సరే అన్న. ఓకేనా? అసలు నేను అది రాత్రి అంతా నేను నిన్నే చూస్తా ఉంటా. అంటే నువ్వు ఎక్కడి దాకా వచ్చావు ఏంటి? హలో తమ్ముడు. అన్న ఒక్క నిమిషం అన్న, నేను సార్ గారికి ఫోన్ చేపిస్తాను. ఓకేనా? ఏమన్నా మాట్లాడాలా? అంటే ఫోన్ లేకున్నా అంటే ఆ సారు అంటే కష్టం అంటారా అన్న? ఏం లేదు దానికంటే. కాదన్న, కావాలంటే ల్యాప్టాప్ ఉందా తెచ్చుకోమంటే పొన్న తెచ్చుకుంటాను. అదే అన్న, ఒక్క నిమిషం నేను సార్ గారికి మాట్లాడతాను. అంటే ఫోన్ నేను అక్కడికి అంటే ఇప్పుడు వచ్చేటప్పుడే ఉండదు, అక్కడికి వచ్చాక నేను ఖచ్చితంగా ఫోన్ తీసుకుంటా. ఫోన్ తీసుకుంటా అన్న. ఓకే, పర్లా, నాకు అది కాదు బాధ. అంటే నువ్వు ఇప్పుడు అలా బిజల్లో నువ్వు ట్రైన్ ఎక్కుతావు కదన్నా. హలో చెప్పన్నా. అదే అన్న, నువ్వు ఇప్పుడు ఆడ బిజాలు ట్రైన్ ఎక్కిన తర్వాత నేను నీకు అదే ఫోన్ చేస్తా ఉంటా కదా. అదే నువ్వు ఎక్కడ దాకా వచ్చావు అంటే నేను ఇక్కడ చూస్తా ఉంటాను. దాంట్లో కాదు ప్రాబ్లం. అంటే నువ్వు ఎక్కడ దాకా వచ్చావు అని అదే ఒకసారి నీతో మాట్లాడాలి కదా అని అంతే అన్న. దానికంటే ఏం లేదు అన్న. నీకైతే అసలు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అది కాదన్న, నేను చెప్పేది ఏంటంటే ఓకే ఇప్పుడు ఫోను మెయిన్ ఇంపార్టెంట్ అంటే కనుక ఖచ్చితంగా నేను ఏదో వచ్చేసి ఇంట్లో ఫోన్ అన్న తీసుకొస్తా. ఇప్పుడు దానికి సార్తో మాట్లాడొచ్చేసిన అంత అవసరం లేదు. కానీ నేను అనేది ఏంటంటే నేను అక్కడ ఆల్రెడీ నా అకౌంట్లో డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు నేను అక్కడ అంటే నా ఫోను ఈ సాయంత్రం కల్లా ఇస్తాను అన్నాడు. ఒకవేళ ఇస్తే ఓకే, లేదనుకో నేను అక్కడికి వచ్చాక ఈ ఒక్క రోజే ఉండదు, రేపు పొద్దున్న నేను మళ్ళీ కొత్త ఫోన్ కొనేసుకుంటాను. అంటే ఎలాగో అక్కడ సిస్టమ్ వర్కే కదా, సిస్టమ్ వర్కే కోడింగే అన్నారు కదా. ఒకవేళ ల్యాప్టాప్ అవసరం అని చెప్పి అడుగుతున్నా. అన్న నువ్వేం చదువుకున్నావు అన్న? నువ్వేం చదువుకున్నావు అన్న? అంటే నేను అంటే 10th మధ్యలో ఆపేసాడు అన్న. 10th మధ్యలో దానికే జాయిన్ చేయించుకున్నారన్న? అంటే లేకంటే నాకు ఇక అంటే మా అన్నే ఉన్నాడు, మా అన్నే మాట్లాడాడు మొత్తం. ఎక్కడున్నావు అన్న ఇప్పుడు? అంటే మేము ఇప్పుడే అన్న ఇటు అంటే కొంచెం టీ తాగడానికి వచ్చామన్నా. మళ్ళీ వెళ్తారా? అవునా? అవునన్నా. సరే అన్న, నాకు ఒకసారి ట్రైన్ డీటెయిల్స్ అవన్నీ పెడతావా? సరే, పెద్దమంటావన్నా. అమౌంట్ ఎంత కట్టాలి? అది 16,000? అవునన్నా. సరే, ఇక 16ను ఒక 5,000 చేతిలోకి తెచ్చుకుంటాను. 21,000. ఇంట్లో వాళ్ళు అడిగితే మామూలుగా శాలరీ ఎప్పటి నుంచి పడుతుంటే ఏమని చెప్పనన్నా? చెప్పన్నా. అంటే ట్రైనింగ్ ఉంది కదా. ట్రైనింగ్ ఎన్నాళ్ళు ఉంటుంది అన్న? ట్రైనింగ్ 2 months అన్న. 2 months ఉంటుందా? 2 months తర్వాత ఆటోమేటిక్గా శాలరీ. ఓకే అన్న, పడిపోయింది. సరే అన్న. అయితే కానీ నువ్వు చాలా మంచి వాళ్ళ ఉన్నావు అన్న. ఎవరికైనా సాయం చేయాలి అన్న. అంటే ఈ రోజుల్లో ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకున్న రోజుల్లో కూడా నువ్వు ఎంత సాయం చేస్తున్నావు అంటే ఏమవుతావు అంటే నేను ఒక్కరికి ఎప్పటి నుంచి చెప్తాను అన్న. అది బాపట్ల నుంచి ఇంకొక 2 వస్తారన్నావు కదా, నాతో పాటు ఎవరైనా ఎక్కుతారా ట్రైన్? ఒక్క నిమిషం అంటే నేను ఇంకా వాళ్ళకి ఫోన్ చేయాలా? ఫోన్ చేసి నేను నా పరిస్థితిని ఎక్కడానికి ట్రై చేస్తాను వాళ్ళని కూడా.
సరే అన్న. పోనీ ఒకవేళ నాతో వాళ్ళకి చెప్పు ఇలా పలానా ఊరు నుంచి విజయవాడ నుంచి వస్తున్నాడు కావాలంటే ఒకసారి మాట్లాడతారా అంటే ఒకసారి అడుగు, కావాలంటే మాట్లాడతా. నేను అంటే నేను ఇప్పుడు టీకి వచ్చా కదా, నేను అదే వాలీబాల్ కోచ్ అన్న కాదన్న, నువ్వు ఒక్కడే ఉన్నావు, పక్కన సార్ ఎవరైనా ఉన్నారా? సార్ అంటే అంటే ఇక్కడ మనం కాదన్న, నువ్వు టీ తాగితే వెళ్ళా అన్నావు కదా, సార్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేకపోతే ఏంటా అని. నీ వాయిస్ కట్ అయిపోతుందన్నా. హలో అన్న. అన్న మనం ఏంటంటే ఇక్కడ ప్రతి అంటే పెద్ద చిన్న లేకుండా మనం ప్రతి అన్నయ్యని మనం సార్ అని పిలుచుకుందాం అన్న. అది నాకు దానికి ఇబ్బంది లేదన్న. నేను అంటుంది ఏంటంటే ఓకే అన్న, మామూలుగా సార్లు మనతో పాటే ఉంటారా లేకపోతే ఏంటా అని. మనతోనే ఉంటారన్నా. ఓకేనా? సరే. అవి ఫుడ్ అవన్నీ ఎలా అన్నా అంటే ఏం లేదు, మళ్ళీ నా కూర నచ్చకపోతే ఇంట్లోనే పెద్ద గొడవ వేసుకుంటాను. అక్కడ అంతా ఫుడ్ అంతా బాగానే ఉంటుందా అని. అన్న ఫుడ్ అంతే బాగానే ఉంటుంది అన్న, సేమ్ మన బాపట్ల ఫుడ్ అన్న. సరే సరే అన్న. అయితే నీకు ఇక్కడ ఫుడ్ రూమ్ మొత్తం బాగానే ఉంటుంది అన్న. సరే అన్న. ఒకసారి ఒక్క నిమిషం అట్లా ఉండన్న ఒకసారి. ఓకే ఉండు. అన్న నేను నెంబర్ చెప్తా, నెంబర్ నీకు తెలుసులే చెప్తా ఒకసారి నాకు. చెప్పన్నా. 98 హలో 98 660 39. ఈ నెంబర్ తెలుసా అన్న నీకు? ఈ నెంబర్ తెలుసా నీకు? అంటే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ అంట, వాళ్ళ అబ్బాయి కూడా అక్కడ ఉన్నారంట. అంటే మనోడే. మీ నాన్న నెంబరేనా అన్న? కాశీం అంటే మీ నానేనా? అయితే ఇంకే అన్న, మా డాడీకి కూడా తెలుసా అంట. అన్నా సరే అన్న. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఇవ్వబోయే ట్విస్ట్ ఏంటంటే, మీ నాన్న నాకు తెలుసు అని చెప్పిన తర్వాత గట్టిగా ఇస్తారు ట్విస్ట్ వీడికి. అన్నా అన్న నీ వాయిస్ క్లారిటీ లేదన్న, కొంచెం ఒకసారి ఆగి మాట్లాడతావా? అన్నా అయితే ఈ నెంబర్ మీ డాడీదేనా? లారీ అదే నేను చెప్పిన నెంబరే. కాశీం అంటే మీ నానేగా. సరే అన్న, ఒకసారి నువ్వు పక్కన నాతో మాట్లాడతావా? ఇప్పుడు నువ్వు ఫ్రీగానే ఉన్నావు, నీతో మాట్లాడొచ్చా? ఇప్పుడు నువ్వు వెళ్ళి ఎన్నాళ్ళు అవుతుంది అక్కడ? నువ్వు వెళ్ళి ఎన్నాళ్ళు అవుతుందమ్మా అక్కడ? ఇక్కడ గట్టిగా 1.5 month అవుతుందండి. 1.5 month అవుతుందా? అవునా. నీకు కనీసం 10th సర్టిఫికేట్ కూడా లేకుండా జాబ్ ఇచ్చింది ఎవరు నీకు? ఇప్పుడు మీ నాన్న నెంబర్ నా దగ్గర ఉంది. నేను ఫోన్ చేసి మీ నాన్నకి ఫోన్ చేసి ఇప్పుడు నేను మీ ఓడి వెళ్ళింది కాకుండా ఇంకొక నలుగురిని జాయిన్ చేపిస్తారంట, ఆ నలుగురు ఇంకో నలుగురిని జాయిన్ చేపిస్తారంట అని చెప్తాను. ఒకసారి మీ నాన్నగారు ఏమంటారో చూసి. ఇప్పుడు నిన్న నుంచి నువ్వు నాతో మాట్లాడుతున్నావు కదా, నేను ఆల్రెడీ ఒక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్నే. ఇదంతా నేను వైరల్ చేయాలి. ఇప్పుడు నేను చేస్తా. ఫోన్ పెట్టేశాడు. అదే అన్న, ఒకసారి లైన్లో ఉండు, నెంబర్ కలుపుతున్నా మీ నాన్నకి. నువ్వు మెకానిక్ చేసావు కదా మొన్నదాకా, మరి ఎందుకు వెళ్ళావు అక్కడికి? ఎందుకు వెళ్ళావు మరి? జాబ్ కోసమా? ఏది మనుషులు జాయిన్ చేయించేది అదొక జాబా? మనుషులు జాయిన్ చేయించేది అదొక జాబా? తమ్ముడు మీ కంపెనీ పేరేంటో నేను చెప్పనా? మీ కంపెనీ పేరేంటో నేను చెప్పనా? గ్లేజ్ ట్రేడింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. అది అవును కదా? దాంట్లో ఆల్రెడీ ప్రొడక్ట్ సెల్లింగ్ అంటారు, ప్లస్ ఏంటంటే దీంట్లో మనుషులు జాయిన్ చేపిస్తూ ఉంటారు. ఏంటి 10,000 కడితే లైఫ్ టైము రూమ్ ఫ్రీయా?
మ్యారేజ్ అయితే అన్నా ఒకసారి ఆగు తమ్ముడు, నువ్వు రాత్రి ఫోటో పెట్టావు కదా నాకు, ఆ ఫోటో నేను ఊరికే పెట్టించుకున్నావు అనుకున్నావేంటి? చెప్పన్నా చెప్పు పర్లేదు. అంటే 10,000కే లైఫ్ టైం రూమ్ ఇచ్చేవాడు నీకు ఎట్టంటి రూమ్ ఇస్తాడు? అర్థం కాదు. నీకు 10,000కే రూమ్ ఇచ్చేవాడు ఎట్టంటి రూమ్ ఇస్తాడు తమ్ముడు? ఒకసారి లైన్లో ఉండు, మీ నాన్నగారికి ఫోన్ చేస్తున్నాను నేను, ఒకసారి ఫోన్ పట్టుకో. ఎందుకులే అన్న మా నాన్నకి ఎందుకు చెప్పు ఇప్పుడు ఏందో. ఎందుకులే అన్న మా నాన్నకి ఎందుకు చెప్పు ఇప్పుడు ఏందో. ఆహా కాదు తమ్ముడు, ఇప్పుడు నేను ఏమనుకున్నానంటే ఇదంతా రికార్డింగ్ చేస్తున్నా ఆల్రెడీ కెమెరాలో. పర్లేదు కదా నీకు? పర్లేదు చెప్పన్నా. సరే, ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే నువ్వు నాతో ఓపెన్ అయ్యి మొత్తం అంతా ఫ్రీగా మొత్తం అంతా ఉన్నట్టు చెప్పావనుకో, నువ్వు ఓకే. లేదనుకో డైరెక్ట్గా ఇప్పుడు నేను దీంట్లో మీ నాన్న నెంబరు నీ నెంబర్ కొన్ని బ్లర్ చేసి కొన్ని వాయిస్ని మ్యూట్ చేసి నేను అప్లోడ్ చేస్తా. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ నీకు అసలు విషయం ఏంటంటే నీకు అక్కడ ఏం తెలీదు. మీ ఇంటి ఎదురుగుండా అన్నయ్య నీకు ఎట్లానే మంచి చెడ్డ మాట్లాడి అయ్యో చెప్తే నిజంగా జాబ్ అనుకుని చెప్పి నువ్వు వెళ్ళిపోయావు, అవునా కదా? అన్న మా ఇంటి ఎదురు అన్న. తమ్ముడు ఒకసారి నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. చెప్పన్నా. నీకు ఇట్లానే కదా ఫోన్ చేసి మంచిగా ఇక్కడంతా బాగానే ఉంది, శాలరీ పడుతుంది ఇవన్నీ అంటేనే కదా నువ్వు వెళ్ళింది. నువ్వు ఆల్రెడీ ట్రైనింగ్ క్లాస్ అంటున్నావు కదా, క్లాసులు నేను చెప్పను ఒకసారి నీకు. ఫస్ట్ క్లాస్ హౌ టు అప్రోచ్, తర్వాత హౌ టు ఫాలో అప్పింగ్. నువ్వు రాత్రి నుంచి నాకు నువ్వు చేద్దాం అనుకుంటున్నావు, కానీ నేనే నీకు ఫాలో అప్ చేస్తున్నా తెలుసా? ఓకే ఓకే. వెళ్ళావా పొద్దున్న క్లాస్కి? క్లాస్కి వెళ్ళా. నోట్ చేసుకున్నావా చెప్పిందంతా? నోట్ చేసుకోలేదా? అదే మా వాడిని అడుగుతున్నావు కదా, దీంట్లో లెవెల్స్ నేను చెప్పనా? సిడి, పీడి, ఈడి, ఆర్డి, ఎస్డి, స్టార్ ఆర్డి, జీడిడి గుర్తున్నాయి అవన్నీ? ఎంతమందిని మోసం చేస్తారా నాకు తెలియ అడుగుతాను. అది జాబ్ అని చెప్పి నువ్వు వెళ్ళడమే, నువ్వే మోసపోయావు. నువ్వే మోసపోయింది కాక మళ్ళీ ఇంకెవరు మోసం చేద్దాం అనుకుంటున్నావు? ఎంత పడింది అడుగు. అరే శాలరీ అంటావేంటి రాదో ఫ్రాడ్ అయితే కావాలి. జాబ్ పని మీద వెళ్ళావు కదా తమ్ముడు, జాబ్ పని మీద వెళ్ళావు కదా, ఇప్పుడు నువ్వు వెళ్ళి 1 month అవుతుంది అన్నావు. అదే 1 month అయింది. శాలరీ ఎంత పడింది? తమ్ముడు నువ్వు వెళ్ళి మహా అంటే నెలన్నర అయిందని నువ్వు అన్నావు కదా. ఒకసారి నేను నా ఐడి నేను పాస్వర్డ్ నీకు చెప్పనా? నేను ఒకసారి గ్లేజ్ దాంట్లో వెబ్సైట్లోకి వెళ్ళి నా ఐడి పాస్వర్డ్ చెప్తా, నాది ఆర్డీ లెవెల్లో ఉంది. ఒకసారి నేను చెప్పనా? నేను చెప్పేది ఏంటంటే అది ఆల్రెడీ ఫ్రాడ్. నువ్వు ఆల్రెడీ మోసపోయావు, కానీ నువ్వు మోసపోలేదని నువ్వు అనుకుంటున్నావు. నీ పక్కన ఆల్రెడీ నీ పైన ఉన్న సార్ అంటున్నావు చూసావా, నీ పక్కనే ఉంటాడు. ఎప్పుడు ఏం చేస్తాడంటే నీకు ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటాడు. నీకు ఎప్పటికప్పుడు ఫోన్ ఇచ్చి అలా మాట్లాడు ఇలా మాట్లాడు. అరే రాత్రి నాతో మాట్లాడి సార్ అంటున్నావు కదా నువ్వు, కనీసం నీ స్టడీ పర్పస్ ఏంటని చెప్పి ఆ క్వశ్చన్ ఏంటి? స్టడీ పర్పస్ అంటే ఏంటో తెలుసా అసలు? స్టడీ పర్పస్ అంటే ఎందుకోసం చదువుకుంటున్నావు దాని క్వశ్చన్ అది. ఆడ్ సార్ అంట. స్టడీ క్వాలిఫికేషన్ ఎక్కడ దాకా అంటే నువ్వు ఎక్కడ దాకా చదువుకున్నావు అని అర్థం దానికి. మాట్లాడడం తెలీదు, చదువుటం తెలీదు, మళ్ళీ ఆడు సారు. నేను ఆల్రెడీ ఇదంతా రికార్డింగ్ అవుతుంది తమ్ముడు. మీ నాన్నగారికి ఫోన్ చేయలేదంటే ఇప్పుడు నేను ఫోన్ చేసి నేను ఉన్నది చెప్తాను. మీ నాన్నగారు ఆల్రెడీ నాకు తెలుసు టచ్లో ఉన్నారు, నేను ఆల్రెడీ రాత్రి మాట్లాడాను. కానీ ఏంటంటే ఫోన్ చేస్తే ట్రైనింగ్ అన్నాడమ్మా అది అన్నాడు, అసలు వెళ్ళింది ఏంటో మాకు కూడా తెలియదు, వెళ్ళడం మాకు కూడా ఇష్టం లేదు అని మీ నాన్న అన్నాడు. సరే అండి ఏం కాదులే నాకు తెలిసిన ఉన్నాను నేను మాట్లాడతా అన్నాడు. ఇప్పుడు మీ బ్రాంచ్ ఎక్కడ? పందర్పూర్లో. మహారాష్ట్ర తెలుసా నీకు? మహారాష్ట్రలో పందర్పూర్ తెలుసా? సోలాపూరు, పందర్పూరు. సరే 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 ఇప్పుడు నువ్వు ఉన్నది ఎక్కడ? కర్ణాటకనా? కొల్హాపూర్లో. తమ్ముడు నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఆల్రెడీ మోసపోయావు. ఇప్పుడు ఇంట్లో కష్టమో నష్టమో మిడిల్ క్లాస్ లైఫ్, మిడిల్ క్లాస్ లైఫ్. ఆ అమౌంట్ తీసుకుని నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు చేస్తుందని నీకు తెలియదు. నువ్వు ఆల్రెడీ నీ మెకానిక్ వర్క్ ఆల్రెడీ నీ చేతి దాకా వచ్చేసింది. అనవసరంగా నన్ను వదిలేసి నువ్వు తప్పు చేస్తావు తమ్ముడు. ఒకసారి నీ వాయిస్ క్లారిటీగా లేదు తమ్ముడు, నాకు వాయిస్ కూడా క్లారిటీ కావాలి. హలో వచ్చింది. చెప్పు తమ్ముడు. 5 సంవత్సరాల నుంచి చేస్తున్నావు? ఓకే సరే సరే సరే. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ నేను ఒకటి అడగనా నిన్ను? చెప్పనా? ఇప్పుడు నువ్వు 5 సంవత్సరాల నుంచి మెకానిక్ షెడ్లో చేసావు కదా, ఆ ఓనర్ అన్నయ్య ఉన్నాడు కదా, ఇప్పుడు మీ నాన్నగారికో మీ అమ్మగారికో బాగోలేదని చెప్పి ఒక 5,000 10,000 అడుగు, నష్టమో కష్టమో ఇస్తాడు ఎవడా?
ఇస్తానన్నా, ఎందుకు ఇదన్నా? ఇప్పుడు మరి నువ్వు అక్కడ నెలన్నర నుంచి చేస్తున్నావు కదా, ఒకసారి ఆగు. నీ పైన అప్లైనర్ ఉన్నాడు కదా, అవునన్నా. ఆడికి ఒకసారి ఇప్పుడు నువ్వు వాడి పక్కనే ఉంటాడు కాబట్టి ఒకసారి అడుగు. ఒక 5,000 కావాలన్నా, మా ఇంట్లో ఇబ్బందిగా ఉంది, మా నాన్నగారికి బాగోలేదు, హాస్పిటల్కి వెళ్ళాలంట, మా అమ్మ ఫోన్ చేసింది, ఒక 5,000 నువ్వు అన్నాను అడుగు. పోనీ ఆర్డీ సార్కో, పోనీ జీడీడీ సార్కో, ఆర్డీడీ సార్కో ఎవడోడికి ఫోన్ చేసి ఒక 5,000 10,000 కావాలని అడుగు, ఇస్తాడేమో చూడు. అరే తమ్ముడు, ఏంటంటే ఇదంతా మైండ్ గేమ్ రా. తీసుకెళ్ళి కూర్చోబెట్టి నువ్వు వెళ్ళిపోతాను, నాకు నచ్చట్లేదు అంటే సార్ తీసుకెళ్ళి ఎదురుగుండా కూర్చోబెట్టుకుని ఒక గంట క్లాస్ పీకుతాడా లేదా? బయటికి వెళ్తే ఏముంది, అందరు రొటీన్ లైఫ్, మీ నాన్నగారు చూస్తున్నావు కదా, ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాడు పని, లారీ తోలుతున్నాడు. ఎప్పుడైనా సరే ఏదైనా జరిగితే కనుక వెనకాల అన్న డబ్బు ఉందా ఏమన్నా ఉందా అంటే లేదా అంటారు. ఇదంతా మైండ్ గేమ్ తమ్ముడు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు చెప్పు, నేను రప్పిస్తాను, మీ నాన్నగారితో నేను మాట్లాడతాను. ప్రెసెంట్ ఏంటంటే ఏంటి అర్థం కావట్లా? రూమ్కి వెళ్తున్నావా? ఇప్పుడు నువ్వు అనుకుంటున్నట్టు నేను సాయంత్రం కల్లా నేను ట్రైన్ ఎక్కేవాడిని కాదు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, ఇది ఆల్రెడీ యూట్యూబ్లో వీడియో నువ్వు అవునన్నా కాదన్నా అప్లోడ్ అయ్యింది. మీ నాన్నగారికి ఆల్రెడీ రాత్రి ఫోన్ వెళ్ళింది, ఇట్లా నేను పలానా యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి, మీ వాడు ఇట్లా మనోడికి ఇట్లా ఫోన్ చేస్తే మోసపోతున్నాడు అని చెప్పి తెలిసి నేను ఫోన్ చేశాను, మీ వాడు ఆల్రెడీ మోసపోయాడు, మీ వాడిని ఏం అనకుండా ఇంటికి పిలిచేసండి. మ్యాక్సిమం వాళ్ళు పంపించరు, ఏదో ఒకటే ఆ అమ్మగారికి బాగోలేదనో, మా అమ్మ చచ్చిపోయిందనో ఏదో ఒకటి చెప్పని పిలిపించండి, వచ్చేస్తాడు. మళ్ళీ వెళ్ళమాకండి, అక్కడ జరిగేదంతా ఇది. కావాలంటే మీ ఇంటి ఎదురుగుండా కుర్రాడు ఒకటి రమ్మని పిలిచాడు కదా, ఒకసారి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఎన్నాళ్ళు అయింది, ఒకసారి అన్నా సార్ శాలరీ రూమ్ ఇంటికి వేసాడా లేదా ఒకసారి అడుగు అని చెప్పా. వెళ్ళి ఆల్రెడీ అడిగారంట. బేల ఇప్పుడు దాకా సున్నా రూపాయల. లైన్లో కాద్దమ్ముడు. చూడు ఇప్పుడు అంటే నేను ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చా అంటే నేను సాయంత్రం నేను ట్రైన్ ఎక్కొచ్చు. ఓకే. అంటే నాకు ఇక్కడ నేను మా అన్నయ్య అంటే ఇక్కడ చెప్పా కదా, మా అన్నయ్య ఉన్నాడని, అది మా ఇంటి ఎదురు అన్నయ్య, మా అన్నయ్య ఉన్నాడని చెప్పా కదా. అవునవును. అన్నైతే నువ్వు వచ్చేప్పుడు చెప్పేసా, అన్న నాకు నచ్చితే ఉంటా, లేకపోతే నేను వచ్చేస్తా అన్న, నాకు నన్ను అంటే అది నేను ఎంతనా. అదే నాకు అర్థమైంది. అదే నిన్ను బలవంతం పెట్టి అక్కడ ఉంచాలంటే అది అవను పని. నేను వెళ్ళిపోవాలంటే ఎలాగైనా వెళ్ళిపోతానని చెప్పి నువ్వు అన్నావు, అదేనా? అది ఓకే, నేను దానికి ఒప్పుకుంటా, నీకు ఇష్టమయ్యే ఉన్నావు, నువ్వు వెళ్ళిపోవాలనుకుంటే ఎలా అయినా వెళ్ళిపోతావు, కానీ నీకు అర్థం కావట్లేదు నేను చెప్పే విషయం. చెప్పన్నా దానిలో చెప్పు. నీకు గట్టిగా ఇచ్చారు తమ్ముడు క్లాసులు కూర్చోబెట్టి, నీకు సంవత్సరానికి ఎంత వస్తాయి, నెలకి ఎంత వస్తాయి, ఈ వచ్చే డబ్బులు అన్ని ఖర్చులు పోనీ ఎంత మిగులుతున్నాయి, నీ డ్రీమ్ బైక్ ఏంటి, నీ డ్రీమ్ కార్ ఏంటి, నీ డ్రీమ్ హౌస్ ఏంటి, ఇవన్నీ కూర్చోబెట్టి అన్నీ ఎక్కి చెప్పేసరికి నీకేం అర్థం కావట్లేదు తమ్ముడు. ఒక బండి బోర్ చేస్తే సామాన్లు 3,000 అవుతాయి, మిగతా ఇంకో 6,000 నీకు మిగులుతాయి. ఈ లెక్క ఎందుకు మర్చిపోయావు నువ్వు? అసలు అరే ఇలా చేసి పైకి వచ్చే వాళ్ళు అయితే కనుక అక్కడ అంతంతమంది 12 సంవత్సరాలు ఎందుకు ఉంటారా? ఇప్పుడు మీ పైన సార్ వాళ్ళు అంటున్నావు కదా, ఆ సార్ వాళ్ళకి పైన వాళ్ళకి పడతాయి, ఎందుకంటే ఈ టీం మొత్తాన్ని లీడ్ చేసేది వాళ్ళు. ఇప్పుడు మనం వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వగానే 16,000 అవన్నీ అప్లికేషన్స్ అన్ని ఫిల్అప్ చేసి దాంట్లో మనం 16 సంతకాలు పెడతాం, గుర్తుందా? అప్లికేషన్లో 16 సంతకాలు పెడతావు. 16 సంతకాలు దాంట్లో ఏముంది నువ్వు చదివా? హిందీలో ఉంటుంది పేపరు. ఫస్ట్ పేపర్లో ఏమైనా ఉంటుంది తెలుసా? మీ ఇంట్లో వాళ్ళు కానీ, మీ అమ్మ కానీ, మీ నాన్న కానీ వచ్చి మా మీద కేసు కానీ, ఇక్కడ ఫ్రాడింగ్ జరుగుతుందని కేసు పెట్టడానికి కానీ ఎటువంటి అనుమతి లేదు, దానికి నీకు ఒప్పందమేనా అంటే నువ్వు సంతకం పెట్టావు. నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ కానీ, మీ సర్కిల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ, నువ్వు మమ్మల్ని మోసం చేసావు, ఇలా ఈ కంపెనీ ఫ్రాడ్ అని చెప్పి వస్తే దానికి నాకు సంబంధం లేదు, దానికి నీకు ఒప్పందమేనా అంటే 2వ సంతకం పెట్టావు. ఇలాగా ఆ 16 పేజీల్లో కూడా ప్రతిదీ రాసుంది. ఆ 3వ పేజీలో ఏమైనా ఉంటుంది అంటే, మేము చేసేది మనుషుల మీద కాదు, మేము చేసేది ప్రొడక్ట్ మీద, ప్రొడక్ట్ బిజినెస్ ఇదంతా అని చెప్పి పోలీసు వాళ్ళకి తెలియడం కోసం ప్రొడక్ట్ అనేది ఎదురుకుండా పెడతారు. గ్యాల్వే గ్లేజ్ అని చెప్పి బ్యాగు, షాంపూలు, ఫేస్ సబ్బు ఇవన్నీ ఇస్తున్నారా నీకు? నీకు 16,000 న్యాయం చేశారు. అయితే నీ డబ్బులు ఎక్కడికి ఎంత కట్టావు? నేను ఉన్నట్టు చెప్తున్నా చూడు, ఇక్కడ నేను కట్టింది ఎంత తెలుసా? 7,000 కట్టింది నేను. అవునా? ఒకసారి లైన్లో ఉండు. హలో, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నావా? వాళ్ళ నాన్నగారు ఉన్నారండి ఇంటి దగ్గర? ఆంటీ గారు ఉన్నారా? సరే, ఒక్క పావుగంట అక్కడే ఉండు, నేను ఒకసారి మనవాడితో మాట్లాడుతున్నాను,
కన్ఫ్యూజ్ అయితే ఓకే లేదన్నా కానీ ఒకసారి అలా రాత్రి వాళ్ళ నాన్నగారితో డ్యూటీకి వెళ్ళారన్నారు కదా, వాళ్ళ నాన్నతో మాట్లాడినట్టు వాళ్ళ అమ్మగారితో కూడా నేను మాట్లాడతాను. ఒకసారి యూట్యూబ్లో లైవ్ వస్తుంది చూడు, లైవ్ వస్తుంది చూడు ఒకసారి. హలో, చెప్పన్నా. ఇప్పుడైతే నువ్వు చేసే ఫ్రాడ్ కాదంటావు. ఇదో నాకు తెలిసి చెప్తున్నావు కదా, చెప్పంటున్నా నేను. అంటే కాదు తమ్ముడు, రాత్రి నువ్వు మాట అన్నావు, మాట నాకు బాగా నచ్చింది అన్న. నీకంటే నేను చాలా చిన్నోన్నన్నా. అవునన్నా, చిన్న అంటే చిన్న లెక్క చెప్పాలన్నా. అవును, నువ్వు చిన్నోడివే, నీకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నా. ఇప్పుడు అక్కడ జరిగే క్లాసులు, అక్కడ ఉండే లెవెల్స్, అక్కడ ఉండే అచీవ్మెంట్ గురించి అన్నీ చెప్పానా? కరెక్ట్గానే చెప్పానా? నేను ఆల్రెడీ వెళ్ళొచ్చాను తమ్ముడు. కరోనాకి ముందు నేను అక్కడ 3 సంవత్సరాలు ఉన్నా, సేమ్ ఇంతే. నా దాంట్లో అమౌంట్ క్రెడిట్ అయినట్టు దాంట్లో గ్యాల్వే గ్లేజ్ అకౌంట్లో చూపిస్తుంది, కానీ మన అకౌంట్లోకి రాదు. పాన్ కార్డ్ యాడ్ చేసుకో అంటది. నేను అప్పుడు తెలివిగా ఏం చేశానంటే, రాదు నీకు పెట్టిన సర్టిఫికెట్లు ఫేకు, అప్పుడు నేను అక్కడ ఇచ్చిన సర్టిఫికెట్లు ఫేకు. చెప్పు. ఇప్పుడు రావాలి అంటే ఇప్పుడు మా అన్నయ్య తిరుపతి అవుతున్నాడు ఇప్పుడే, ఇవ్వాలి. తమ్ముడు తిరుపతి గురించి కాదు తమ్ముడు, చెప్పేది నాన్న. ఇప్పుడు మా అన్నయ్య తిరుపతి అవుతున్నాడు, నేను కూడా ఇప్పుడు అరే నాకు వద్దురా బాబు. నేను సరే ఇదంతా నాకు వద్దు, కానీ నాకు కావాల్సిన కంటెంట్ నాకు వచ్చేసింది ఆల్రెడీ. నాకు కావాల్సిన కంటెంట్ ఆల్రెడీ రాత్రి మీ సార్ మాట్లాడినప్పుడు ఇవన్నీ రికార్డ్ చేస్తే అది మ్యాటర్ కాదు. కానీ ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, కెమెరా ఆపేసి ఆల్రెడీ ఇప్పుడే నేను నీతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నా. అక్కడ జరిగేది ఫ్రాడ్ తమ్ముడు. అయితే ఏంటంటే నువ్వు ఒక నువ్వు చెప్తుంది నువ్వు నా మంచి కోసమే కదా. ఓకే, అవునా కదా? అవునుగా. అదే చెప్పన్నా అంటారా. అంటే నీకు నువ్వు ఇక్కడ 3 సంవత్సరాలు చేసి నీకు అర్థమే ఉండిద్ది ఇదంతా. అర్థమైంది. అదంతా చైన్ లింక్ అప్. అదే అదంతా చైన్ లైన్ కాదా, అది చైన్ వైజ్ కాదు అదంతా. అదే అన్న, ఏదో చెప్పండి, అదే ఏదో వాయిస్, కర్నూలు వాయిస్, అదే అట్లుంది కదా, అట్లాంటి వాయిస్ అన్న. ఇది ఏంటిది? అదేనా వాయిస్ రాగాలు తీసి మాట్లాడతారన్న. రాగాలు తీసుకాదు తమ్ముడు, అక్కడ ఆల్రెడీ ఇదిగో అంటారు వీళ్ళు. స్లాంగ్ గురించి నేను మాట్లాడలా. నేను అంటుంది ఏంటంటే అక్కడ జరిగేది ఫ్రాడ్ అని నాకు తెలుసు. నీకు ఆల్రెడీ చెప్పా. నువ్వు అన్నావు చూసా అన్నాడు ఒక మాట, నేను ఆల్రెడీ వచ్చేటప్పుడు నాకు నచ్చితేనే ఉంటాను లేకపోతే లేదు అని చెప్పి నువ్వు అన్నావు చూసావా. అది ఓకే, నీకు క్లారిటీ ఉంది కదా. కానీ మా ఫ్రెండ్స్లో నేను జాయిన్ చేయించినప్పుడు 3-4 నేను జాయిన్ చేయించా. నా కింద సిడీ నుంచి పీడీకి వచ్చా 3 జాయిన్ అవ్వగానే. వాళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్. అయితే ఏంటంటే నేను బయటకు వచ్చేసాక ఇప్పటికి నేను వాళ్ళ మొఖాలు చూపించుకోలేకపోతున్నా తెలుసా. నేను కారణం ఏంటంటే జాబ్ అని చెప్పి తీసుకెళ్ళి మోసం చేశా. ఇప్పుడు నువ్వు రోడ్డు మీద కనపడతాడు ఎవడైనా సరే, ఫ్రెండ్స్ అన్న తర్వాత ఏమనుకుంటారు, మరి బయటికి రేపు పొద్దున బయట కనిపించినప్పుడు వాడు మొహం తిప్పేసుకుని ఈ లంచం నన్ను మోసం చేశాడరా అన్న మాట ఎలా ఉంటుంది చెప్పు. మొఖం అది నీకు క్లారిటీ ఉందిగా. మరి బాలుగాడిని నిన్ను బబ్లుగాడిని ఎట్లా ఇన్వైట్ చేద్దాం అనుకున్నావు? సాయి గాడికి ఎట్లా ఇన్వైట్ చేద్దాం అనుకున్నావు? సాయి గాడిని, బబ్లు గాడిని, బాలుగాడిని వీళ్ళందరినీ ఎట్లా ఇన్వైట్ చేద్దాం అని చెప్పి నువ్వు ఫోన్ చేసావు? ఓకే, నేను చెప్పింది నీకు అర్థమైంది కదా. ఇప్పుడు నువ్వు వెళ్ళినప్పుడు ఆ అమౌంట్ నీకు మీ డాడీ ఇచ్చారా మీ మమ్మీ ఇచ్చారా? మమ్మీ ఇచ్చారా? డాడీ ఏమన్నారు ఆ టైంలో? ఏం లేదు తమ్ముడు, నేను నీతో ఒక తమ్ముళ్ళ మాట్లాడుతున్నా. నేను మీ గ్లేజ్లో చెప్పినట్టుగా నేను అక్కడ మైండ్ వాష్లో నేను మాట్లాడలా. అది స్ట్రీమింగ్ పెట్టా, లైవ్ స్ట్రీమింగ్ పెట్టా కదా, నెట్వర్క్ ఇష్యూ వచ్చి ఆగింది. కానీ నేను చెప్తున్నా, మీకు అక్కడ క్లాసులు చెప్పినట్టుగా నేను మైండ్ వాష్లో నేను మాట్లాడట్లేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే బయట నార్మల్ పీపుల్ మనల్ని నమ్మిన పీపుల్ ఎట్లా మాట్లాడతావు సేమ్ లైక్ నేను అట్లానే మాట్లాడుతున్నా. సరే, ఇప్పుడు నువ్వు ఒప్పుకుంటావా అది మోసమే అని? 100కి 100% అది మోసం, నువ్వు ఒప్పుకుంటావు. అవును, నేను ఆల్రెడీ నాకు తెలుసు తమ్ముడు. నువ్వు మాట్లాడినప్పుడు ఫస్టే నాకు
ఓకేనా? అదే అన్న నాకు నేను చెప్పేది ఏంటంటే కాదు తమ్ముడు, ఆ రోజు డబ్బుల కోసం మీ ఇంట్లో మీ అమ్మ నాన్న ఇబ్బంది పెట్టావు కదా, ఇబ్బంది పెట్టడం అంటే నా లైఫ్ సెట్ అయిపోద్ది అని చెప్పి నువ్వు నమ్మి నేను జాబ్కి వెళ్తా, మన ఫ్యూచర్ బాగుంటుంది, మనం ఇల్లు కట్టుకుంటాం అని చెప్పి అవతల చెప్పిన మాటలకే కదా నువ్వు మీ అమ్మని కన్ఫ్యూజ్ చేసి డబ్బులు తీసుకుంది అది 100 ఓకే అన్న, కన్ఫర్మ్ అది కదా. ఇప్పుడు మీ నాన్నగారికి అది జరిగిందంతా ఫేక్, ఆడికి వెళ్ళింది డమ్మి, ఇట్లా మనుషులు జాయిన్ చేయించే కంపెనీ అని చెప్పంటే బయట మీ నాన్నకున్న పేరు పోద్దా ఉంటుందా? పోయింది కన్నా, పేరు ఎట్లా. ఇప్పుడు మీ నాన్నగారికి ఎవరైనా చెప్తే ఎలా చెప్తారు అంటే, అట్లా మనుషులు జాయిన్ చేయించేది కాదు, డబ్బు తీసుకుని మోసం చేసేది అని చెప్పి చెప్తారు. అవునా? ఇక్కడ ఒక క్లారిటీ ఉందనుకో, క్లారిటీ వేలో చెప్తే అది వేరు. ఇట్లా మనుషులు తీసుకెళ్ళి జాయిన్ చేయించి అక్కడ డబ్బులు తీసేసుకొని అక్కడ ఏం లేకుండా తింటాకి ఉంటాకి లేకుండా అట్లా చేస్తున్నారని అంటే, ఇప్పుడు ఉన్న మాట చెప్పు, ఒక్క మనసులో మాట, ఇదే కనుక మీ బాపట్ల పక్కన విజయవాడలో ఉండుంటే నీకు నచ్చలేదు, నీకు ఎప్పుడైతే ఇది ఇదని తెలిసిందో నువ్వు ఎమ్మటే వెళ్ళిపోతావా లేదా? అది ఎక్కడో ఉండబట్టే కదా, నువ్వు ఎక్కడో ఉండబట్టే కదా నువ్వు అక్కడే ఉంది. ఇప్పుడు నిజం చెప్పు తమ్ముడు, నీ అకౌంట్లో ఒక 500 ఉన్నాయి, ఆ డబ్బులు ఏమంటే నేను కొడతా నీకు తినడానికి ఉండడానికి. నీ అకౌంట్లో డబ్బులు ఎంత ఉన్నాయి? 50 ఉన్నాయి. నువ్వు వచ్చి ఆల్రెడీ నెలన్నర అయింది. నీ పైన ఈడీ కానీ ఎస్డీ కానీ ఆయన ఒకసారి పిలిచి, సార్ మీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి అని అడుగు. ₹1 ఉండదు తమ్ముడు, నేను 3 సంవత్సరాలు ఉన్నా అని చెప్తున్నా కదా, ఆల్రెడీ నేను మోసపోయా కాబట్టే నేను చెప్తున్నాను. వెళ్ళి నెలన్నర అయింది, ఇప్పటికైనా సరే మీ నాన్నగారికి ఆల్రెడీ నేను అర్థమయ్యేలా నేను చెప్తా. ఏమని చెప్తానంటే, మనోడు ఏదో తెలియక ఇలా వెళ్ళాడండి, దాని గురించి నాకు అవగాహన ఉంది కూడా మనోడు క్లారిటీ ఇచ్చాను, మనోడిని ఏమనమాకండి, అమౌంట్ ఎలాగో పోయి తిరిగి రావు, కనీసం మనోడు అన్న రిటర్న్ వస్తాడు, అక్కడ ఉండడానికి తినడానికి కూడా కష్టం అండి. నిజం చెప్తాను, రాత్రి ఏం కూర వండుకున్నారు అక్కడ? నువ్వు చెప్పు, మీ ఇంట్లో నువ్వు అన్నావు కదా సేమ్ బాపట్లో ఉండినట్టే ఉంటాయి అన్న వంటలు అని. నిజం చెప్పు తమ్ముడు, మీ ఇంట్లో మీ అమ్మ వంటలు మిస్ అవుతున్నావు లేదా? అయ్యా అన్న ఎన్ని కామనేనా అన్న? ఇప్పుడు అవి ఇంట్లో అంటే ఇప్పుడు ఇంట్లో లాగా ఉండవు అన్న. అవును కదా, ఇప్పుడు మరి వాళ్ళకి చెప్పే కదా తమ్ముడు నువ్వు వచ్చింది, నువ్వు ఇప్పుడు వాళ్ళకి చెప్పే కదా నువ్వు వచ్చింది. అక్కడ అంతా బాగుంటుంది, ఫుడ్ రూము అన్నీ బాగుంటుంది, ఉండడానికి రూము అన్నీ సెటిల్డ్ ఫుల్ లైఫ్, ఇంకా వెనకాల ఏం తరతరాలు చూసుకోక్కర్లేదు అని చెప్పి నువ్వు వాళ్ళకి చెప్పాక నువ్వు వచ్చింది. ఒక్క మాట నువ్వు ఫోన్ చేసి, నాన్న నాకు ఇక్కడ నచ్చలేదు, ఇక్కడ జాబ్ ఏం బాగాలేదు, ఇది మనుషులు జాయిన్ చేయించే జాబు, మళ్ళీ నీతో చెప్తే నువ్వేమనుకుంటావా అని చెప్పి నేను చెప్పలేదు నాన్న అని చెప్పానంటే మీ నాన్నగారు కాదంటారా? వచ్చారా అంటారా? లేకపోతే నువ్వు మోసం చేసేవారా, నన్ను డబ్బులు తీసుకెళ్ళిపోయావరా అంటారా? అంటారు కదా. మరి నువ్వు ఇన్నాళ్ళ నుంచి ఎందుకు చెప్పలేదు? అన్నా నువ్వు నాకు ఇందాక చెప్తున్నావు కదా అన్న, నేను కాసిం గారిని లైన్లో తీసుకొని మీ నాన్నగారికి నేను చెప్తా, మీ నాన్నగారికి నేను అర్థమయ్యేలా నేను చెప్తా. మళ్ళీ నువ్వు ఎప్పటిలాగే వచ్చి నీ పని నువ్వు చేసుకుంటావా? హలో హలో సార్, నమస్తే అండి. ఎవరు? నమస్తే సార్ మాది విజయవాడ సార్. విజయవాడ? అవును సార్. చెప్పండి సార్, అది మీ అబ్బాయి ఉన్నాడు కదా సార్, బాబు అని పిలుస్తారు. సమీరా? అదే మనోడి గురించి కొంచెం చెప్దామని. ఏంటి సార్ చెప్పండి. యాక్చువల్ ఏంటంటే నేను ఒక 4 years బ్యాక్ సేమ్ కంపెనీకి వెళ్ళాను సార్. నేను కూడా సేమ్ మనోడు చేసే కంపెనీకి నేను కూడా జాయిన్ అయ్యా. ఓకే. 16,000 కట్టి నేను కూడా జాయిన్ అయ్యి 1 సంవత్సరంన్నర ఉన్నా. అయితే అది ఫేక్ కంపెనీ, మనోడికి తెలియదు ఇంకా. అయితే ఎలాగో ఫ్రెండ్ ద్వారా నా నెంబర్ తీసుకుని నాకు ఫోన్ చేసి ఇట్లా జాబ్ ఉందన్నా వస్తావా అని అడిగాడు. నేను మనోడికి నేను ఇట్లా వెళ్ళానని చెప్పకుండా, సరే అన్న వస్తాను, ఏమేం కావాలి ఏంటి అని అడిగితే, అన్న నేను 9th కూడా పాస్ అవ్వలేదు, అదే 9th క్లాస్ ఆపేసి 10th కూడా అవ్వలేదు, అయితే ఏంటంటే ఇక్కడ జాబ్ ఉంది మంచిది, జాయిన్ అవుతావా, నెలకు వచ్చేసి 25,000 వస్తాయి, రూము ఫుడ్ అంతా కన్సల్టెన్సీ అంతా అయ్యాలే, అంతా బాగానే ఉంటది అని అన్నాడు. నేను అన్నాను, నేను సరే వస్తాను అన్నట్టు నేను మాట్లాడాను. ఇప్పుడు ఏంటంటే మనోడి గురించి నేను ఏదో చెప్దామని కాదు, కాకపోతే ఏంటంటే అక్కడ మనోడు ఆల్రెడీ లాస్ అయిపోయాడు అమౌంట్, ఆ అమౌంట్ తిరిగి రావు. నెక్స్ట్ ఏంటంటే మనం అక్కడ వెళ్ళగానే 16 సంతకాలు పెడతాం. ఆ 16 సంతకాలు కూడా ఏంటంటే ఫ్యామిలీ కానీ చుట్టాలు కానీ ఎవరైనా వచ్చి ఇది ఫ్రాడ్ కంపెనీ, మా వాడిని మోసం చేశారని చెప్పి కేసు పెడతాక గానీ అటువంటి ఏది కూడా చట్టనిత్తనే అవ్వదు అని చెప్పి
సంతకాలు మనోడు ఆల్రెడీ సంతకాలు పెట్టాడు, నేను పెట్టా అప్పుడు. ఆ, ఆల్రెడీ ఏంటంటే అసలు ఈ కంపెనీ ఏంటంటే మనుషులు జాయిన్ చేపిస్తారు. ఉమ్, మనం ఒక జాయిన్ చేపిస్తే ఆడి కింద ఇంకా ముగ్గురు జాయిన్ చేపిస్తారు, ఆడ ముగ్గురికి కింద. అలా మనం పై లెవెల్కి వెళ్ళిన తర్వాత అప్పుడెప్పుడుకో వస్తాయి ఒక 7-8 సంవత్సరాలకి. ఉమ్, మనోడు గురించి కనుక్కుంటే మెకానిక్ షెడ్ లో చేశాడు, పని ఆల్రెడీ చేతికి వచ్చేసింది, కానీ మనోడు లాస్ట్ మినిట్ లో చేసి వెళ్ళిపోయాడు అని తెలిసింది. నేను ఇంకా మనోడికి ఏమని చెప్పానంటే, తమ్ముడు నువ్వు చేసింది మంచిది కాదు, ఉమ్, ఇలా ఆల్రెడీ నేనే వెళ్ళాను. ఉమ్, నేను మనోడికి క్లారిటీగా చెప్పా, ఎలా అంటే పొద్దున్నే లేపి ట్రైనింగ్ క్లాస్ అంటారు, అక్కడ జరిగే క్లాసులు, అక్కడ జరిగే ప్రతిదీ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని నేను చెప్పాను. ఉమ్. చెప్తే అంటే మనోడు ఇప్పుడు దాని పరంగా మంచిది అంటావా చెడు అంటావా అది? సార్ అది ఫ్రాడ్ కంపెనీ సార్, పూర్తిగా అది ఫ్రాడ్. మనకేంటంటే దాంట్లో మనం ఏంటంటే మన వాళ్ళు ఎవరైనా వెళ్ళి కేసు పెట్టినా సరే అది మనుషులు జాయిన్ చేయించేది కాదు. మా బిజినెస్ అనేది మేము ప్రొడక్ట్ మీద చేస్తున్నాం అని చెప్పి మనకు ప్రొడక్ట్ ఇస్తారు అక్కడ. ఆ, ఫేస్ వాష్, షాంపూ, ఓకే. బట్టలు ఇవన్నీ ఇస్తారు. మనకి ఇచ్చి ఏం చెప్తారంటే మేము చేసేది ప్రొడక్ట్ మీద బిజినెస్, మనుషుల మీద కాదు అని చెప్పి ఆల్రెడీ సంతకాలు పెట్టించుకున్నారు. ఆల్రెడీ ఏంటంటే దానికల్లా యూస్ఫుల్ ఉండదు ఆ లెక్కలో. యూస్ఫుల్ ఉండదు. నేను ఆల్రెడీ అక్కడ నుంచి వచ్చేసాక ఏసీ మెకానిక్ నేర్చుకున్నా, ఏసీ మెకానిక్ ఫైనల్ గా అయిపోయింది. నేను మా ఊర్లో కంప్లీట్ గా నేర్చేసుకున్నా, అంతా చేసేస్తున్నా, నా వర్క్ నాదే. అయితే ఏంటంటే మనోడికి తెలియక వెళ్ళాడు, అది ఫ్రాడ్, టైం వేస్ట్. మా ఫ్రెండ్స్ ఉన్నారు సార్, నేను జాయిన్ చేయించా ముగ్గురిని. అయితే ఏంటంటే నేను ఇప్పుడు వాళ్ళ మొహం నేను చూడలేకపోతున్నా, ఎందుకంటే అది జాబ్ అని చెప్పి తీసుకెళ్లి నేను మోసం చేశా కదా వాళ్ళని. అదే నేను మన వాళ్ళ మొహం చూడలేకపోతున్నా. నేను మనోడికి చెప్పా, తమ్ముడు అక్కడ ఇట్లా ఇట్లా జరుగుతుంది, అవునా కాదా? ఎప్పుడు మాట్లాడా నువ్వు? నేను ఇందా జస్ట్ ఒక అరగంట అవుతుంది సార్ మాట్లాడి. మనోడు ఆల్రెడీ నేను మనోడితో మాట్లాడాను. అయితే నేనేమన్నానంటే, నువ్వు మీ డాడీకి చెప్పలేకపోవచ్చు ఇట్లా మోసపోయానని, ఎందుకంటే వెళ్ళడం ఇంట్లో ఎవరొకరికి ఇష్టం ఉండదు కదా, ఎందుకు అంత దూరం శుభ్రం ఇక్కడే చేసుకోవచ్చు కదా అని చెప్తారు. నేను ఇట్లా వెళ్ళాను డాడీ, నేను ఇట్లా మోసపోయానని చెప్పి నువ్వు చెప్పలేవు తమ్ముడు, కావాలంటే చెప్పండి మీ అమ్మగారికి కానీ మీ నాన్నగారికి నేను చెప్తాను అని చెప్పా. సరే చెప్పాను, నేను సాయంత్రం బయలుదేరి వచ్చేస్తాను అన్న. నేను అన్న డబ్బులు పోతే పోయినాయి, నీ టైం డబ్బులు సమస్య కదబ్బా, నేనేమంటాను, వాడు ఇక్కడుండి పని చేసుకున్నా నాకు ఇబ్బంది లేదు, డబ్బులు పోతే పోయినాయి. నేను అదే సార్ ఆ మాట మనకి డైరెక్ట్ గా చెప్పలేదు కదా సార్, ఎందుకంటే నేను ఒకప్పుడు పడ్డా కాబట్టి, నేను మా ఇంట్లో చెప్పుకోలేకపోయా కాబట్టి నేను ఈ రోజు మీకు ఫోన్ చేసి నేను చెప్తున్నా. కాన్ఫిడెన్స్ తీసుకున్నా, కాన్ఫిడెన్స్ తీసుకోమంటారా? తీసుకో, తప్పలేదు. ఎందుకంటే సార్ నాకు చెప్పడం బాధపడే బదులు అక్కడుండి వాడు బాధపడే బదులు ఇక్కడ వచ్చేయడం కరెక్ట్ కదా. లేదు సార్, అక్కడ ఏం చేస్తారంటే, అన్నా ఇది ఫ్రాడ్ కంపెనీ అంట కదా, నేను వెళ్ళిపోతున్నాను అన్నాం అనుకో, ఒక రూమ్ లో కూర్చోబెట్టి వాళ్ళ సక్సెస్ఫుల్ అయిన స్టోరీ చెప్తారు ఒక గంట. బయట ఉంటే ఏం చేస్తావు, బయట ఏం చేయలేవు, ఇప్పుడు దాకా మీ నాన్నగారు మీ అమ్మగారు చాలా కష్టపడ్డారు, వాళ్ళు ఏం సంపాదించేస్తారు, మనోడిని బ్రెయిన్ వాష్ చేసేస్తారు సార్ క్లియర్ గా. మనోడు ఆల్రెడీ నాతో ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతాడంటే, అన్నా నేను ఆల్రెడీ నేను వచ్చేటప్పుడే చెప్పా మా అన్నయ్యకి, నాకు నచ్చితేనే ఉంటా, లేకపోతే నన్ను ఆపడం ఎవరి వల్ల కాదు అని చెప్పని వచ్చాను అన్నాడు. చెప్తే నువ్వు చెప్పింది బానే ఉందన్నా, కానీ ఏంటంటే అసలు నీకు దాని గురించి ఐడియా లేదు కాబట్టి, జీరో నాలెడ్జ్ కాబట్టి నేను చెప్తున్నాను, నీకు పొద్దున్నే క్లాసు వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసి వాళ్ళు ఒకవేళ జాబ్ రమ్మన్న తర్వాత వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోతే, మీ ఇంట్లో పెద్ద కొడుకు నేను, మీ ఇంట్లో చిన్న కొడుకుని అనుకోండి, నా మాట నమ్మండి, ఇక్కడ అంతా బాగానే ఉంటుంది, నేను చూసుకుంటానని చెప్పి వాళ్ళతో మాట్లాడాలి, ఇలా మాట్లాడాలి, ఇలా నమ్మించాలని చెప్పి వాళ్ళతో ట్రైనింగ్ ఇస్తారు అక్కడ రోజు క్లాసు. పొద్దున్న సాయంత్రం క్లాస్ చెప్తారు. దీనికి ఒక పేరు కూడా పెట్టారు, హౌ టు అప్రోచ్. అవతల వ్యక్తిని మనం ఎట్లా కన్సల్ట్ చేసి అవ్వాలి, నెక్స్ట్ వాళ్ళకి మన మీద ఫెయిత్ నమ్మకం ఎట్లా రావాలి, ఇలా అని చెప్పి పొద్దున్న సాయంత్రం క్లాస్ అంటారు కదా ట్రైనింగ్ క్లాస్, అది ఇదే. అవును. ఇట్లా మొన్న బాపట్లలోనే బాలు అన్న కుర్రాడు వెళ్తుంటే వాళ్ళ తమ్ముడు నాకు చెప్పాడు వాళ్ళ అన్న ఇట్లా మావాడు వెళ్తున్నాడు, నాకు ఎందుకో నమ్మకం లేదు అది ఒరిజినల్ అని అంటే, నేను మనవాడితో మాట్లాడితే కంపెనీ పేరు చెప్తాము అన్న. ఆల్రెడీ మనకి దీని గురించి ఐడియా ఉంది కదా సార్, కంపెనీ పేరు చెప్పానంటే కంపెనీ పేరు చెప్పాడు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే, ఫర్ సపోజ్ అశోక్ లైలాండ్ లారీ ఉంది, ఆ లారీకి మొత్తం అంతా ట్యాంపరింగ్ చేసేసి ఏదో లోకల్ కంపెనీ పేరు స్టిక్కరింగ్ అతికిచ్చి మనకి ఇచ్చినట్టు ఉంటది. దాని మెయిన్ పేరు మెయిన్దే, అశోక్ లైలాండ్ అని. అలాగా నేను మనోడు నాతో ఏమని చెప్పాడంటే, ఎస్ఎల్కే సొల్యూషన్స్ అన్నాడు, ఎస్ఎల్కే గ్లోబల్ సొల్యూషన్స్ అన్నాడు. నేను అన్న తర్వాత నేను ఫోన్ లో అన్నా, తమ్ముడు నువ్వు చేసే కంపెనీ పేరు గ్లేడ్ ట్రేడింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కదా అన్న. అవునన్నా అన్నాడు. నీకు రోజు పొద్దున్న సాయంత్రం క్లాసులు చెప్తారు కదా అన్న. అవునన్నా అన్నాడు. నీకు అక్కడ తినడానికి ఉండడానికి అంత కష్టంగా ఉంది కదా తమ్ముడు అన్న. అవునన్నా అన్నాడు. సరే మీ సార్ వాళ్ళకి 25,000 50,000 నెలకు వచ్చే లెక్క అయితే పప్పు తోటకూర ఎందుకు తింటారు, అది మగవాళ్ళు ఉండి కూడా ఎందుకు తింటారు తమ్ముడు అని అడిగా. నిజమే కదా సార్. అవునవును.
నేను మనోడితో అయితే క్లారిటీ ఇచ్చేసా. మీరు ఎవరో నాకు తెలియదు, మీరు ఎట్లా ఉంటారో నాకు తెలియదు, మీ వ్యక్తిగతం ఏంటో నాకు తెలియదు. నేను మీకు చెప్పాలనుకున్నాను, నేను అందుకే ఫోన్ చేశాను. మనోడిని ఒకసారి కావాలంటే మీరు లైన్ లో తీసుకుని పర్లేదు. సార్ ఇదే విజయవాడలోనో ఎక్కడో జరుగుంటే మనోడు ఎప్పుడో వచ్చేసేవాడు. మనోడు ఎక్కడో ఇక్కడెక్కడా కాదు, ఎక్కడో దూరంగా ఉన్నాడు. మనోడు వచ్చేయడానికి కూడా మనోడి దగ్గర డబ్బులు 50 రూపాయలు ఉన్నాయి. అన్న తమ్ముడు నీకు ఇబ్బంది ఉంటే చెప్పు, ఒక 500 నేను కొడతా, నాకు డబ్బుల గురించి సమస్య కాదు, నువ్వు సేవ్ అవడం క్లారిటీ నాకు రావాలని చెప్పి నేను చెప్పా. సార్ ఒక నిమిషం లైన్ లో తీసుకున్నా మనోడిని. కట్ అయింది. ఓకే సార్, పర్లేదు లైన్ లో తీసుకుంటా. అదే మీరు మాట్లాడే బాబు. హలో బాబు, నేను నిన్న నీతో మాట్లాడా కదా అన్నయ్యని. చెప్పన్నా. మీ నాన్నగారితో అంతా చెప్పాను. ఓకే. అయితే నాన్నగారు ఏమన్నారంటే డబ్బులు పోతే పోయినాయి, మనోడు మనకి ఇంపార్టెంట్ కదా. ఆల్రెడీ అక్కడ జరిగిందంతా చెప్పాను నేను. ఆల్రెడీ సేమ్ నేను చెప్పింది అబద్ధమా నిజమేనా? నిజమే అన్న, రాసా నాకు ఫస్ట్ నాకు ఇక అర్థం కాల. అదే నువ్వు ఫస్ట్ చెప్తున్నావు చూడు కంపెనీ గురించి, అదే సిడి అని. నాకు అదిగా అసలే అది నాకు అప్పటి నుంచి అర్థం అవుతుంది. ఇది నిజంగానే ఇది ఇక్కడ ఉంది కదా సిడి ఆర్డి, ఏంది అసలు ఇది అని చెప్తుంటే అదే నువ్వు నాకు వస్తావు చెప్పావు కదా. తమ్ముడు నాతో నువ్వు డేటా ఎంట్రీ అన్నావు రాత్ర. డేటా ఎంట్రీ అంటే నాకు ఆల్రెడీ ల్యాప్టాప్ గురించి ఫుల్ ఐడియా ఉంది. డేటా ఎంట్రీకి, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కి, ఈ అన్నిటికి అయితే నీతో అది చేపెడుతున్నారా? నీకు అదేమైనా ట్రైనింగ్ ఇచ్చారా? లేదు కదా. ఏంటంటే నీ క్లాసులు చెప్పేదల్లా వాళ్ళని ఎట్లా రప్పించాలి, వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి, వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎట్లా నమ్మించాలి, అవునా కదా? అదే వాళ్ళైతే క్లాసులు చెప్తున్నారన్న. అదే కదా ఇప్పుడు, అదే కదా హౌ టు అప్రోచ్ అని చెప్పి క్లాసులు, ఫెయిత్ అని చెప్పి నమ్మకం, ఇవన్నీ చెప్తున్నారు కదా. అవును సార్ రాత్రి నాతో కాసిం గారు వీళ్ళ సార్ అని చెప్పి మాట్లాడారు. మరి ఎవరో నాకు తెలీదు. కనీసం మనోడికి ప్రాపర్ గా ఇంగ్లీష్ మాట్లాడడం కూడా రాదు. అవును, ఆయన సార్ అంట. ఏది చిన్న చిన్న ఇంగ్లీష్ పదాలు కూడా పలకలేకపోతున్నాడు. అదే సార్ ఇప్పుడు మనోడు ఎలాగో అయిపోయింది, డబ్బులు తిరిగి రమ్మంటే రాలేవు. మనోడు మళ్ళీ వచ్చి ఆ పని చేసుకుంటే, మెకానిక్ పని చేసుకుంటే రేపు పొద్దున మీరు బాగుంటారు, మనోడు బాగుంటారు. మనోడికి తెలియక వెళ్ళాడు, మళ్ళీ మీతో ఎలా చెప్పుకోవాలో తెలియక మనోడు ఇంకా అక్కడే ఉండిపోయాడు. మనోడికి అర్థం కాలేదు అసలు ఏంటి అనేది. అవును అదే సార్, ఇప్పుడు పెద్ద పెద్ద ఇంజనీర్ చదివిన వాళ్ళకే జాబులు రావడం చాలా కష్టం. నాకు విషయం అర్థం కాదు ఏంటంటే సార్, మనోడు 9th వరకే. నేను అదే ట్రైనింగ్ ఇచ్చి బిజినెస్ చేస్తా అంటే నాకు నమ్మసక్యంగా అనిపించాల కంపెనీ. సార్ నాకు నమ్మసక్యంగా అనిపించలా. బట్ ఒకసారి అంటే మా ఇంట్లో అబ్బాయిలు 2 ఉన్నారు అక్కడ. అదే అదే సార్, ఇప్పుడు వాళ్ళ ద్వారా ఏంటంటే సో మన ఇంటి పక్కన అబ్బాయి ఉన్నాడు కదా. అవును సార్, ఇప్పుడు మనం ఎవరైనా సరే మన దగ్గరలో ఉన్న వాళ్ళు, మనకి నమ్మకం ఉన్న వాళ్ళే కదా సార్ మనం నమ్మేది. అవును, అదే వచ్చింది. అదే అదే సార్, కావాలంటే మీకు ఇంకా ఇంకా క్లారిటీ కావాలంటే కనుక మీ ఇంటి ఎదురుగుండా ఒక అబ్బాయి ఉన్నాడు అన్నారు కదా. మనోడు వెళ్ళి ఎన్నాళ్ళు అయ్యింది, మనోడు ఒకసారైనా సరే శాలరీ చేసాడేమో ఒకసారి అడగండి. ఒకవేళ శాలరీ చేసాడంటే అది నిజమైంది అనుకుంటే మనోడిని ఇప్పుడు అక్కడే ఉంచండి. ఏమైంది? మన ఇంటి ఎదురు అబ్బాయి వెళ్ళిన అబ్బాయి అయితేనా? అవును సార్, మీరు ఎవరైతే వెళ్ళారని అంటున్నారో ఒకసారి అలా అడగండి ఎన్నాళ్ళు అయిందో. మనోడిని ఒకసారి అడగండి సార్. బాబు లైన్ లో ఉన్నాడు కదా. బాబు, ఒకటి నువ్వు మంచిగా చదువు చెప్పావు, నాకైతే నిజంగా ఇష్టం లేదు. మా వాడు మా వచ్చేసాలు పోతే పోయి అమౌంట్ అమౌంట్ అది విషయం కాదు, కానీ మనకు నా కళ్ళ ముందు ఉంటే అదే వేరు. అంతేగా సార్, రేపు పొద్దున ఇప్పుడు మనం తినపోయినా మన పిల్లలు మన దగ్గర ఉంటే దానికంటే ఇంకేం కావాలి చెప్పండి. అంతే, ఇప్పుడు ఎందుకు మంచిదనంగా పోయా మంచిదనంగా వస్తే చాలు నాకు, అంతే. అదేగా సార్, ఇప్పుడు దాకా అయితే మనోడు ఎవరిని తీసుకెళ్ళా. ఓకే, అదే 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 ఎందుకంటే రేపు పొద్దున మనోడికి అసలు ఇబ్బంది ఉండదు. మనోడు సైలెంట్ గా వచ్చేసి ఎప్పుడులాగా మనోడు పనికి మనోడు వెళ్ళిపోతే అసలు ఇబ్బంది ఉండదు. ఓకే, ఎందుకంటే మనం దాని గురించి యాక్షన్ తీసుకుంటా ఎటువంటి సరిపోం. ఎందుకంటే మనోడు ఆల్రెడీ సంతకాలు పెట్టేశాడు అవన్నీ. అదే సార్, మనోడికి మనోడిని ఏమనకుండా వచ్చామనంటే ఆడు శుభ్రంగా వచ్చేసి శుభ్రంగా పని చేసుకుని ఉంటారు సార్. ఏమైంది? అదే అదే పని అంతేలయ్యా, ఉంది గొడవలు ఎందుకయ్యా, మనం ఇప్పుడు మనం ఇష్టపడి పోయాం సార్. కాదు సార్, నేను అన్నాను తమ్ముడు నువ్వు చాలా మంచోళ్ళ ఉన్నావు, నిజంగా ఇంత సాయం చేస్తాం అనుకోలేదు తమ్ముడు అని. అంటే దీంట్లో ఏముందన్నా, నేను సంపాదించుకుంటున్న రూపాయి, దానికి మీకు ఒక అవకాశం ఇస్తే ఏం పోయిందని చెప్పి బాగా మోటివేషన్ చేసి బాగా మాటలు చెప్పారు సార్ అక్కడ. ఈ మాటలని వాళ్ళు చెప్పినాయి, ఆల్రెడీ నేను ఉన్నానని చెప్తున్నా కదా సార్. అవును అవును,
ఓకే నాన్న, నేను మా వాడితో మాట్లాడి బాబు లేదంటాను హే बोलो निकल का डालता निकल का क्या पैसा मारना బొబ్బు పర్లేదు చెప్పు, మీ నాన్నే కదా ఏమండో జరిగింది చెప్పు, నువ్వు అంత మొహమాటంగా మాట్లాడక్కర్లే. ఎందుకంటే నా దగ్గర దాచిపెట్టాలి అవసరం లేదు నాన్న, ఉన్నది చెప్పు అంతే. మనం నష్టపోయిన దాంతో 10 లక్షలు కాదు, కానీ ఎంత నష్టపోయాం. నువ్వు బాగుంటే నాకు కావాల్సింది, వాళ్ళు నీకు బాగా లేకపోతే వచ్చేసి వద్దు మనకి, నాకు ఇంట్లో ఉన్న చాలు అంతే. నువ్వు పని చేయాలని పెట్టాలి నాకు ఏం అవసరం లేదు. సరే బాబు, సరే నువ్వు వచ్చేసి నీకు నచ్చకపోతే బాగలేదు నాన్న అని నాకు చెప్పు, నాతో ఫ్రీగా ఉండరా. నువ్వు బాధపడతా ఇబ్బంది పడతా మాత్రం వద్దు, సరేనా? అది సార్ మరి నేను ఉన్నా. సరేనయ్యా, నేను నీ నెంబర్ ఫీడ్ చేసుకుంటాను, నేను అవకాశం చేస్తున్నాయా. సరే సరే సార్. ఓకే బాబు బాయ్. బాయ్ నాన్న.